తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వైతరిణి అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి మరి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మాధవయ్యకు స్నానం చేయించాక కాళ్లకు కొబ్బరికాయ కొట్టి బోరుమంది నాగమ్మ. నాన్న, నాకేం చెప్పిపోతున్నావు? నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? నన్ను కూడా తీసుకెళ్ళు నాన్న అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది నాగమ్మ. నాగరత్నం నాగమ్మ దగ్గరకొచ్చి ఆమె చుట్టూ తన చేతులను చుడుతూ అంది. అదేమిటమ్మా, నలుగురు అన్నల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిదానివి కావటం ఏమిటి? మేమంతా లేము, ఏడవకు. కమల, సుందరమ్మ మొహమొహాలు చూసుకున్నారు. నాగమ్మ అంత దుఃఖాన్ని మర్చిపోయి వదిన ముఖంలోకి విస్మయంగా చూసింది. నీకేం తక్కువమ్మా? తల్లి తర్వాత తల్లంతటిది వదిన కడుపులో పెట్టుకొని కాపాడుతుంటేను. నాగరత్నం స్నేహితురాలు చంద్రకాంతం అంది నాగమ్మను ఓదార్చుతూ. నాగమ్మ ఆ రాత్రి ఎవరి చేత చెప్పించుకోకుండానే భోజనం దగ్గర కూర్చుని లేచింది. సుబ్బరాయుడు మజ్జిగ మాత్రం తాగి ఊరుకున్నాడు. రామదాసు, నాగభూషణం కన్నీళ్లు తుడుచుకుంటూనే భోజనం అయిందనిపించారు. మొత్తం మీద కర్మకాండ అంతా ముగిసిందాకా అందరూ కలిసే ఉన్నారు. ఆ 10 రోజులు తోటికోడళ్ళు పూర్వపు పగలు మర్చిపోయినట్లే ప్రవర్తించారు. 10వ నాడు ఆ ఊళ్ళో ఉన్నపాటి జనానికి అన్నదానం చేశారు. వారసులకు, దగ్గరి వాళ్లకు భోజనాలు పెట్టారు. తండ్రంటే కొడుకులకు గల అభిమానానికి పొగిడేశారు. మళ్ళీ ఎవరి కుండలు వాళ్ళు పెట్టుకున్నారు. నాగమ్మ మాత్రం పెద్దన్నయ్య ఇంట్లోనే మిగిలిపోయింది. తలమునక నీళ్లలో ఈతరాని బ్రతుకైంది నాగమ్మ జీవితం. తండ్రి ఎలాంటి నికృష్ట పరిస్థితుల్లో చనిపోయాడో తలుచుకునే ధైర్యం లేదు నాగమ్మకు. వదిన నాగరత్నం అనే సూటిపోటి మాటలకు నాగమ్మ హృదయం తూట్లు పడిపోయింది. పొట్టకూటికి చేసే చాకిరీకి కాళ్ళు చేతులు కాయలు కాచినాయి. సావిట్లో ఒక గదివార తడికలు కట్టుకొని అందులోనే కాలక్షేపం చేస్తోంది నాగమ్మ కూతురుతో. ఒంటరిగా తీరిక ఉన్నప్పుడు కూర్చొని తన కష్టాలను తలుచుకుంటూ అనుకునేది. తనే అలా అనుకుంటే మరి శ్రీలక్ష్మమ్మ ఎన్ని బాధలు పడలేదు? పిండి విసురుతూ, బిందెల కొద్దీ నీళ్లు తోడుతూ, రెక్కలు పడిపోయేలా ధాన్యం దంచుతూ అనుకునేది. తనేం ఆ సక్కుబాయి కంటే ఎక్కువ కష్టపడుతుందా? నాగమ్మ మెదడులో ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు చెలరేగుతుండేవి. భర్తతో గడిపిన ఆ కొద్ది కాలపు జీవితం గుర్తుండి లేని కలలా మాత్రమే మిగిలిపోయింది ఆమె స్మృతిపథంలో. అవమానాలు, తిరస్కారాలు ఇప్పుడు నాగమ్మను అంతగా బాధ పెట్టడం లేదు. అన్నయ్య వదినేగా, ఆ మాత్రం అనతగరా అనుకుంటూ సరిపెట్టుకోపోవడం అలవాటు చేసుకుంది. తన పార్వతి భవిష్యత్తు కోసం తను ఎన్ని అవమానాలైనా భరించాలి. ఆ పసిదానికి తండ్రి ప్రేమ తెలియనే తెలియదు. తల్లి ఉంది, హృదయం ఉంది, కానీ ప్రయోజనం? తను పార్వతి కోసం ఏం చేయగలుగుతోంది? పార్వతి ఇప్పుడు బడికిపోతోంది. ఆ రోజు పార్వతి ఎవరూ చెప్పకుండానే చిన్న మామయ్య కూతురు ఇచ్చిన పలక బలపం తీసుకొని చలపతి బావతో స్కూల్కు వెళ్ళింది. చలపతి చెయ్యి పట్టుకుని స్కూల్కు వెళుతున్న కూతుర్ని వీధి వరకు వచ్చి కన్నీళ్లతో సాగనంపింది నాగమ్మ. తను ఆనాడు రత్తయ్య పంతులు చెయ్యి పట్టుకుని బడికి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజుకు ఈ రోజుకు ఎక్కడ పోలిక? చలపతికి మంచి హృదయం, వాడికి పార్వతంటే ప్రాణం. నాగభూషణం అన్నయ్య ఒప్పుకుంటే ఇద్దరు చిలక గోరింకల్లా ఉంటారు అనుకుంది నాగమ్మ. 5 ఏళ్ల పార్వతిని, 11 ఏళ్ల చలపతిని భార్యాభర్తలుగా ఊహించుకుంటూ. తన కూతురికేం 3 బావులున్నారు. దిగులుగా ఉన్న మనసును జోకొట్టడానికి ప్రయత్నించింది నాగమ్మ. నా సొమ్ము విషం, నా బిడ్డలంటే 2 కళ్ళతోనూ చూడలేరు. కూతుర్ని బడికి సాగనంపి లోపలకు వచ్చిన నాగమ్మకు వదిన నాగరత్నం మాటలు అర్థం కాక నిర్వీణురాలై నిల్చుండిపోయింది. నువ్వెందుకే అంత ఇదైపోతావు? నీ పొడ వాళ్లకు గిట్టకపోతే మూతి విరుస్తూ అంది నాగరత్నం కూతురు సూర్యకాంతంతో. సూర్యకాంతం ముఖం కందగడ్డలా చేసుకుని స్కూల్కు బయలుదేరింది. సూర్యకాంతం తల్లి గుణాలను పునికి పుచ్చుకుంది. అదనంగా తల్లిలో లేని అసూయ కూతుర్లో ఉంది. పార్వతిని చలపతి ముద్దుగా చూడటం, పార్వతి ఎప్పుడూ సుగుణతో ఆడుకోవడం సూర్యకాంతానికి ఇష్టం ఉండేది కాదు.
అత్తయ్య మీద రోజుకోసారన్నా అక్కడ నిల్చుందని ఇక్కడ కూర్చుందని తల్లితో చాడీలు చెప్పేది. పెద్ద ఆరిందాల తల్లితో గుసగుసలాడేది. అది నాగమ్మకు నచ్చేది కాదు. పిల్లలు పెద్దవాళ్లలా ప్రవర్తించడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదనిపించేది నాగమ్మకు. సూర్యకాంతం భయంతోనే నాగమ్మ చిన్న వదినలిద్దరితోనూ మాట్లాడటం మానేసింది. ఆమె వాళ్లను తప్పుకు తిరగటాన్ని వాళ్ళిద్దరూ అపార్థం చేసుకున్నారు. ఏమిటి వదిన, ఏం జరిగింది? వదిన ఏ విషయం గురించి మాట్లాడుతుందో అర్థంగాక అడిగింది నాగమ్మ. ఇంకేం జరగాలి, అసలు నేను మంచి ముండను కాదులే. ఎవరికీ పట్టని బరువును నేనెందుకు నెత్తినెత్తుకోవాలి? నాగమ్మ బిక్కమొహం వేసి చూస్తూ ఉండిపోయింది. మా ఉప్పు తినేవాళ్లే మమ్మల్ని 2 కళ్ళా చూడలేకుండా ఉన్నారు. పొట్టలో ఇంతింత విషం పెట్టుకుంటారని నాకేం తెలుసు? సాగదీసింది నాగరత్నం. నాగమ్మ అయోమయంగా చూడసాగింది. తెల్లవారి లేచి తను వాళ్లకు చేసిన ద్రోహం ఏమిటో అర్థం కాక, ఏమత్తయ్యా, మా ఇంట్లో ఉంటూ నీ ప్రేమంతా చలపతి మీద సుగుణ మీద వలకపోయాలేం? పార్వతిని నేను బడికి తీసుకువెళ్లేదాన్ని కాదా? ఏం అక్కడికి వాళ్ళు మంచివాళ్ళైనట్టు? పోనీలెద్దు, ఆ దెష్ట కుంకను వెంటబెట్టుకొని పోతే నీకొచ్చిన లాభం లేదు. నువ్వు స్కూల్కు వెళ్ళు. నాగరత్నం కూతుర్ని కసురుకుంది. సూర్యకాంతం రుసరుసలాడుతూ స్కూల్కు వెళ్ళిపోయింది. నాగమ్మ నిల్చున్న చోటనే నిలబడిపోయింది, ఉలుకు పలుకు లేకుండా. 2వ రోజు ఉదయం స్కూల్కు బయలుదేరిన చలపతి పారు అంటూ కేక వేశాడు. నువ్వెళ్ళు బాబు, పార్వతి కాంతంతో వస్తుందిలే అంది నాగమ్మ బయటకు వచ్చి. ఒరేయ్ చలపతి, మళ్ళీ నువ్వు పార్వతి పేరు ఎత్తు, చెబుతాను, వీపు చీరేస్తాను, వెళ్ళు. తడికవతల నుంచి కేక వేసింది కమల కోపంగా. వాళ్లకు మన పొడే గిట్టకపోతే నువ్వెందుకురా పాకులాడతావు? మనమేం పెట్టి పోషించేవాళ్ళమా? కదలవేం అక్కడి నుంచి? అక్కడే నిల్చుని ఉన్న చలపతి మీద గట్టిగా కేకలు వేసింది కమల. అదేంటి వదినా అలా అంటావు? నాగమ్మ ఏడుపు గొంతుతో అంది. నాగమ్మ తల్లి, నీకో నమస్కారం, మాట్లాడకమ్మా. మళ్ళీ మాలో మాకు ఎందుకు తెంపులు పెడతావు? అంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది కమల. నాగమ్మ తెల్లబోయి నిల్చుంది. తను వాళ్లల్లో తెంపులు పెడుతోందా? తన వల్లనే వాళ్లకు తగాదాలు వచ్చాయా? వదిన అంత మాట ఎలా అనగలిగింది? ఈ ఇంట్లో తనకు పాలేరుకున్న స్వతంత్రం లేదా? పాలేరు ఆ ఇంట్లో వాళ్ళ ఎదుటపడి మాట్లాడగలడు. తను గొడ్ల సావిట్లో ఉన్న ఆవులాగే మౌనంగా అన్నీ సహిస్తూ ఉందే. అమ్మా, వదిన బడికి తీసుకువెళ్ళనంటుందే, పార్వతి అంది ఏడుస్తూ తల్లి దగ్గరకొచ్చి. నాగమ్మ ఈ లోకంలోకి వచ్చింది. పార్వతి కేసి ఎగాదిగా చూసింది నాగమ్మ. చేతిలో సగం పగిలిపోయిన పలక, అక్కడక్కడ చిరిగిన పరికిణి, బాగా పాతబడి అది ఏ రంగో కూడా చెప్పడం కష్టంగా ఉన్న జాకెట్టు, రంగులు మాసిపోయిన బొమ్మలా ఉంది. పెద్ద పెద్ద సోగ కళ్ళు దేవతా స్త్రీలను సవాలు చేస్తోందా అన్నట్లు మొన తేలి చివరి భాగం కొంచెం పైకి లేస్తుండే ముక్కు, పసిమిల్లు కక్కుతున్న పాల బుగ్గలు, కొనతేలి ఉండే గడ్డం. పార్వతిని నాగమ్మ తెనివి తీరా ముద్దు పెట్టుకుంది ఆవేశంగా. అంతలో సూర్యకాంతం బయటకు వచ్చింది. చూడమ్మా కాంతం, పారును కూడా తీసుకెళ్ళు అంది నాగమ్మ ప్రాధేయపడుతున్నట్లుగా. ఇవాళ కావాల్సొచ్చాను కామాలు. కాంతం మూతి తిప్పుతూ పార్వతి చెయ్యి పట్టుకొని చెరచెరా ఈడ్చుకుపోసాగింది. వీధిలోకి వెళ్లే లోపల పార్వతి 2 సార్లు పడబోయి తమాయించుకుంది. చూడమ్మా, అంత త్వరగా నడిపించకు అనబోయి ఆగిపోయింది నాగమ్మ. ఆ మాటకు ఆ 12 ఏళ్ల పిల్ల ఎన్ని అర్థాలు తీసి రాద్ధాంతం చేస్తుందోనని భయపడింది. ఆ ఇంటి చుట్టుపట్ల గాలి గట్టిగా వీచిన తనకు భయమే. ఏమిటి బతుకు, ఎంతకాలం? 3 రోజుల నుంచి సున్నపిండి గింజలు అట్లాగే పడి ఉన్నాయి. తినటానికి ఏ రోగం లేదు. పని దగ్గరకు వచ్చేసరికి అన్నీ రోగాలే. నాగరత్నం విసిరిన మాటలు నాగమ్మ చెవులకు కంకర్రాలలా వచ్చి తగిలాయి. 2 రోజులుగా తనకు కాక తగలటం వల్ల పిండి విసరలేకపోయింది. రాత్రి అన్నం కూడా తినలేదు. తను పనికి బద్దకించిందా? ఏనాడైనా? నాగమ్మ వెళ్ళి తిరగల రాయి దగ్గర కూర్చుంది. ఒళ్ళంతా విరగ్గొట్టినట్లుంది. తల భారంగా ఉంది. నీరసంగా ఉన్న ఆ శరీరంలోకి హఠాత్తుగా ఏదో పిచ్చిబలం వచ్చి ప్రవేశించినట్లయింది. తిరగల రాయి గిరగిరా తిరుగుతోంది. దాంతోపాటు ఆమె బుర్రలో చిన్ననాటి స్మృతులు కూడా గిరగిరా తిరుగుతున్నాయి. మధ్యాహ్నం సుబ్బరాయుడి 2వ కొడుకు రఘుపతి పార్వతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. బాగా ఏడవటం వల్ల పార్వతి కళ్ళు ముఖం ఉబ్బి ఉన్నాయి. గడ్డం కింద మోకాళ్లను స్పిరిట్తో దూది అంటించి ఉంది. నాగమ్మ పార్వతిని ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుంది. ఏమైంది తల్లి, పడ్డావా?
ఇవాళ ఇంత పని జరుగుతుందని పొద్దున్నేనే అనుకున్నాను. అంటే నా కూతురు ఎలాగూ పడేస్తుందని అనుకున్నావన్నమాట ముందుగానే అంటూ నాగరత్నం రంగంలోకి ప్రవేశించింది. ఎందుకొదినా అన్నింటికీ అలా పెడార్థాలు తీస్తారు అనేసి నాలుగు ఖర్చుకుంది నాగమ్మ. నువ్వనే మాటలు బాగున్నాయి, పైగా నన్ను పెడార్థాలు తీస్తున్నానంటావా? నువ్వన్న మాటకు అర్థం ఏమిటి? మా సూర్యుడు తీసుకెళ్ళిందనిగా పొద్దుటే పడుతుందనుకున్నావు? నిలదీసింది నాగరత్నం. నాగమ్మ మాట్లాడలేదు. ఎందుకమ్మా అత్తయ్యను కోప్పడతావు? అమ్మాయి పార్వతిని గబగబా ఈడ్చుకుపోతుంటే బోర్లా రోడ్డు మీద పడిందట అన్నాడు రఘుపతి. నువ్వు నోరు మూసుకో, పో ఇక్కడి నుంచి గర్జించింది తల్లి. రఘుపతి పిల్లిలా లోపలకు వెళ్ళిపోయాడు. నాగమ్మ పార్వతిని ఎత్తుకుని తన తడికల గదిలోకి వెళ్ళింది. అమ్మా, పార్వతి జాలిగా పిలిచింది. ఏం తల్లి? నాగమ్మ పార్వతిని గుండెలు కదుముకుంది. అమ్మా, ఇక నుంచి నేను చలపతి బావతోనే బడికిపోతానమ్మా. వదిన మంచిది కాదు, నన్ను పడేసింది అంది పార్వతి. అలాగే కాసేపు నిద్రపో అంది నాగమ్మ పార్వతిని చాప మీద పడుకోబెడుతూ. నాగమ్మ పార్వతిని ఎత్తుకొని వంటింట్లోకి వెళ్ళింది. అన్నం గిన్నె మూత తీసి చూసింది. గిన్నెలో అన్నానికి బదులు నీళ్లు కనిపించాయి. ఆ నీళ్ళ అడుగున ఉన్న మెతుకులు నాగమ్మ ముఖంలోకి జాలిగా చూశాయి. నాగమ్మ పార్వతిని తీసుకొని తన గదిలోకి వచ్చింది. అన్నం పెట్టమ్మా. బళ్ళో వదిన పెట్టలేదా అమ్మా? ఊహూ తల ఊపింది పార్వతి. కాసేపు నిద్రపో తల్లి, నువ్వు లేచేపటికి అన్నం పెడతాను అంది నాగమ్మ. ఏమన్నా తాయిలం పెట్టమ్మా, ఆకలవుతోంది మారాన్ చేస్తూ అడిగింది పార్వతి. పార్వతిని గుండెలకు అదుముకుంటూ కంటనీరు పెట్టుకుంది నాగమ్మ. అమ్మా, ఏడుస్తున్నావా? నాకు ఆకలి లేదమ్మా, అసలుకి ఆకలి లేదు. ఉట్టినే అడిగాను, నిద్రపోతాను అంది పార్వతి. తల్లి ఒక్కసారిగా పార్వతిని గాఢంగా హృదయానికి హత్తుకుంది. పార్వతిని తన గుండెల్లో దాచుకోగలిగితే, తను భూదేవి గర్భంలోకి వెళ్ళగలిగితే, భగవాన్ ఏమిటి శిక్ష నాకు? నేనేం పాపం చేశాను? మాతృహృదయం ఆక్రోశించింది. పార్వతి కూడా ఎందుకో బిగ్గరగా ఏడవసాగింది. ఆకలయ్యి ఏడుస్తోందో లేక తల్లి ఏడుస్తుంటే భయం వేసి ఏడుస్తోందో నాగమ్మకే కాదు, ఆ పసిదానికి కూడా తెలియదు. బహుశా భగవంతుడికి కూడా తెలిసి ఉండదు. గానుగ ఎద్దు 2 సార్లు తిరిగినట్లు నాగమ్మ జీవితంలో 2 సంవత్సరాలు తిరిగాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ ఇంటి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. కమల రామదాస్తో వెళ్ళి బస్తీలో కాపురం పెట్టింది. నాగభూషణం కొడుకు బస్తీలో చదువుతున్నాడు. సుందరమ్మ, నాగభూషణం కూడా ఎక్కువ కాలం బస్తీలోనే గడుపుతున్నారు. పొలం పనులు ఉన్నప్పుడు మాత్రం పల్లెపాలెం వస్తుంటారు. సుబ్బరాయుడు పెద్ద కొడుకుతో పాటు రెండో కొడుకు కూడా బస్తీకి చదువుకు వెళ్ళాడు. 2 కొడుకులు బస్తీ చదువులు చదవటం వల్ల ఖర్చులు ఎక్కువైన మాట వాస్తవమే. అంతకంటే డబ్బు మీద మమకారం ఎక్కువగా పెరిగింది సుబ్బరాయుల్లో. నాగభూషణం అదృష్టానికి లోపలే కుళ్ళసాగింది నాగరత్నం. తన కొడుకులు 2లో ఒకణ్ణి రామదాసు దత్తత చేసుకుంటే బాగుండునని ఉండేది. నాగభూషణం కొడుకు 2 ఆస్తి కలవటం అసూయను, అసంతృప్తిని రేకెత్తించింది నాగరత్నంలో. సుబ్బరాయుడి కూతురు చదువు చాలించి ఇంట్లో కూర్చుంది. పెద్ద మనిషి సంవత్సరం దాటింది. వదిన నాగరత్నం కూతురు సూర్యకాంతం కంటే కొన్ని రెట్లు మంచిదనుకునేది నాగమ్మ. పార్వతి 3వ క్లాస్ చదువుతోంది. 7 ఏళ్లు నిండాయి. చాలా చురుకైన పిల్లని మాస్టర్లంతా ప్రేమగా చూసేవారు. పార్వతికి ఇంటికంటే స్కూల్లో ఉండటమే ఎక్కువ ఇష్టం. స్కూల్లో ఉన్న స్వేచ్ఛ పార్వతికి ఇంట్లో ఉండేది కాదు. పైగా స్కూల్లో ఎంతోమంది పార్వతి అంటే ఇష్టపడేవారు. ఇంట్లో అమ్మ తప్పించి అందరూ తిట్టిపోసేవాళ్లే. పార్వతి పసిహృదయంలో క్రమంగా నాగరత్నం అంటేనూ సూర్యకాంతం అంటేనూ కసి పెరగసాగింది. దానికి ముఖ్య కారణం వాళ్ళు తన తల్లిని అనేక విధాల బాధలు పెట్టడమే. 3వ క్లాసులో చేరగానే పార్వతిని ఎక్సర్సైజ్ పుస్తకాలు, పెన్సిలు కొనమన్నారు. ఇంతవరకు పార్వతి చదువుకు దమ్మిడి ఖర్చు కాలేదు. 1వ తరగతి, 2వ తరగతి పుస్తకాలు పక్కింటి రత్నమ్మ గారు ఇచ్చారు. రత్నమ్మ కూతురు పార్వతి కంటే ఓ సంవత్సరం పెద్దది. 3వ క్లాసు పుస్తకాలు కూడా రత్నమ్మే ఇచ్చింది. ఆనాడు నాగమ్మ వంటిల్లు సర్దేసరికే రాత్రి 10 గంటలు దాటింది. తన తడికల గదిలోకి వచ్చి నడుం వాల్చింది. ఏం తల్లి, ఇంకా నిద్రపోలేదు? పడుకొని కళ్ళను పత్తికాయల్లా విప్పి కప్పుకేసి చూస్తున్న కూతుర్ని ప్రశ్నించింది. అమ్మా, మరే
రేపు నాకొక రూపాయి కావాలమ్మా. నాగమ్మ ఉలిక్కిపడింది. రూపాయా? రూపాయిని తాకి చూసి ఎన్నేళ్ళయిందో. ఎందుకమ్మా? 3వ క్లాసుకు వచ్చాగా పలక మీద రాయకూడదన్నారు. కాపీ పుస్తకాలు కొనుక్కోవాలి, పెన్సిల్ కూడా కొనుక్కోవాలి. అందరినీ మా టీచరు 1 రూపాయి తెమ్మంది. వాళ్లే పుస్తకాలు పెన్సిలు ఇస్తారు. గబగబా అనేసింది పార్వతి. రేపు మావయ్యని అడిగి ఇస్తాలే, నిద్రపో అన్నదే కానీ అన్నయ్య ఇస్తాడో లేదో అనే సందేహం పీడించసాగింది. అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పటి అన్నయ్య ఒకప్పుడు తను ఎరిగిన అన్నయ్య కాదు. నాగమ్మ మరునాటి ఉదయం సుబ్బరాయుడికి కాఫీ గ్లాస్ అందిస్తూ, అన్నయ్య 1 రూపాయి కావాలి అంది అతి నెమ్మదిగా. ఎందుకమ్మా అంటూ 4 వైపులా కలయ చూశాడు. భార్య గాని కూతురు గాని వినడం లేదు కదా అని భయపడ్డాడు. ఎలాంటి అన్నయ్య ఎలా మారిపోయాడు అనుకుంది నాగమ్మ. పార్వతిని వాళ్ళ టీచరు తెమ్మందంట కాపీ పుస్తకాలు పెన్సిలు కొనటానికి. మీ వదిన్ని అడుగు అంటూ కాఫీ గ్లాసును అందించి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అట్నుంచి వస్తున్న కూతుర్ని చూసే అన్నయ్య అలా అన్నాడని తెలుసుకుంది నాగమ్మ. స్కూల్కు వెళ్ళబోతూ పార్వతి వంటింట్లోకి వచ్చి తల్లిని అడిగింది. అమ్మా, రూపాయి. ఇప్పుడు లేదు, తర్వాత చూద్దాం వెళ్ళు విసుగ్గా అంది నాగమ్మ. పార్వతి అక్కడి నుంచి కదలకపోవడం చూసి నాగమ్మకు కోపం వచ్చింది. తన బిడ్డ కోసం ఆ మాత్రం చేయలేని తన అసక్తత మీద తనకే కోపం వచ్చింది. ఆ కోపాన్ని పార్వతి మీద చూపిస్తూ కసిరి కొట్టింది. కదలవేం, అలా ముద్దులా నిల్చున్నావు, స్కూల్కి వెళ్ళు. సాధారణంగా కోప్పడని తల్లి అంత గట్టిగా కసురుకునేప్పటికీ పార్వతి బిక్కమొహం వేసుకొని బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రం తల దువ్వుకోవటానికి బొట్టు పెట్టి తీసిన సూర్యకాంతం తాను దాచుకున్న 5 రూపాయలకు బదులు 4 రూపాయలే ఉండటాన్ని గమనించింది. అమ్మా, నా బొట్టు పెట్టెలో రూపాయి తీసావా? గావుకేక పెట్టింది సూర్యకాంతం. ఏమిటే ఆ కేకలు అంటూ నాగరత్నం బయటకొచ్చింది. నా బొట్టు పెట్టెలో రూపాయి కనిపించడం లేదు. నాకేం తెలుసు, సరిగా చూడు, ఎక్కడికి పోతుంది మామూలుగానే అంది నాగరత్నం. లేదమ్మా, 5 రూపాయలకు 4 ఉన్నాయి. మన ఇంట్లో ఎవరు తీస్తారే, సరిగా చూడు. చూశానని చెప్తుంటే వినిపించుకోవేం? పొద్దుట అత్తయ్య నాన్నను రూపాయి అడుగుతున్నది అంది సాలోచనగా. నాగరత్నం ఓ క్షణం అర్థం కానట్లు చూసింది. ఛా, ఊరుకోవే, అలాంటి మాటలు అనకూడదు, మీ అత్తయ్య అలాంటిది కాదు అంది నాగరత్నం కూతుర్ని మందలిస్తూ. అత్తయ్య నిజంగానే నాన్నను రూపాయి అడిగిందమ్మా. నాన్న నిన్నడగమన్నాడు. మరి నిన్నడిగిందా? లేదే అంది ఏదో ఆలోచిస్తూ. తల్లి కూతుళ్ళు ఏదో గొడవ పడటం చూసిన నాగమ్మ, ఏమిటి వదినా అంది. ఇవాళ రూపాయి అయింది, రేపు ఏ నగో అవుతుంది అంది నాగరత్నం కూతురి వైపు తిరిగి. ఏమిటి వదినా, దొంగతనమా? మన ఇంట్లోనా? మన ఇంట్లో పరాయి వాళ్ళెవరున్నారు వదినా అంది నాగమ్మ బెదిరిపోతూ. పరాయి వాళ్ళైతే అనుకోవడం దేనికి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు, కనుకనే భయంగా ఉంది దూకుడుగా అంది నాగరత్నం. అసలు ఏమైందమ్మా? మేనకోడల వైపు తిరిగి ప్రశ్నించింది నాగమ్మ. నా బొట్టు పెట్టెలో రూపాయి కనిపించటం లేదు. నాగమ్మ మనస్సు చివుక్కుమంది. సరిగ్గా చూడమ్మా. చూసావా అమ్మా, అక్కడికి నేను అబద్ధం ఏదో చెప్తున్నట్లు రాగం తీసింది సూర్యకాంతం. అది కాదమ్మా. ఏది కాదు? పొద్దుట నువ్వు మీ అన్నయ్యను రూపాయి అడిగావటగా నిలదీసి అడిగినట్లు అంది నాగరత్నం. అడిగాను, పిల్ల పుస్తకాలకు కావాలంటే. మరి తీసుకున్నావా? నిన్నడగమన్నాడు. మరి అడగలేదేం? ఎందుకు అడుగుతుంది? ఆ అవసరం మరో రకంగా. కాంతం, నాగమ్మ పిచ్చిగా అరిచింది. ఎందుకు దాన్నలా కసురుకుంటావు? ఉన్నమాటంటే. ఒక్క నిమిషం నాగమ్మ వెర్రిదాన్లా వదిన ముఖంలోకి చూసింది. వదినా, ఎంత మాటన్నావు? నేను ఆ పైన నాగమ్మ కంఠం పెగల్లేదు, పెదవులు వణుకుతున్నాయి. తాను నిల్చున్న భూమి బద్దలైతే, తను అందులో ఇమిడిపోతే, తనకు మాయమయ్యే శక్తి ఉంటే. నాగమ్మ చైతన్యరహితంగా నిలబడిపోయింది. అది చూసిన నాగరత్నానికి తను తప్పు చేసినట్లు అనిపించింది. నాగమ్మ మీద అంత పెద్ద అభాండాన్ని వేయడానికి ఆమె మనస్సు ఎదురు తిరుగుతూనే ఉంది. ఒక చేత్తో కొత్త ఎక్సర్సైజు పుస్తకాల బొత్తి, మరో చేత్తో 2 కొత్త పెన్సిళ్ళు పట్టుకుని ఉత్సాహంగా పరిగెత్తుకొచ్చింది పార్వతి. అమ్మా, ఇవిగో కాపీ పుస్తకాలు అంది తల్లి దగ్గరకొచ్చి.
నాగమ్మ కూతురికేసి కూతురి చేతిలో పుస్తకాలకేసి మార్చి మార్చి చూసింది. చూశావా అమ్మా అంది సూర్యకాంతం అర్థయుక్తంగా నవ్వుతూ. నాగరత్నం మౌనంగా చూస్తూ నిల్చుండిపోయింది. నాగమ్మ పిచ్చిదాన్లా పార్వతి మీదకు లంఘించింది. జుట్టు పట్టుకొని వంచి వీప్ మీద వెర్రిగా బాధ సాగింది. పార్వతి చేతుల్లోని పుస్తకాలు పెన్సిళ్ళు కింద పడిపోయాయి. వాటిని చూస్తూ, ఇవి ఎక్కడివే నీకు పాపిష్టిదానా, ఎంత పని చేశావే, నా కడుపున చెడబుట్టావు అంటూ మళ్ళీ ఫెడీ ఫెడీమని అందిన చోటల్లా బాధ సాగింది. పార్వతి తారాస్థాయిలో ఏడుస్తూ తల్లి దెబ్బలు తప్పించుకునే ప్రయత్నంలో చేతులు అడ్డం పెట్టుకుంటోంది. అదేమిటి, మరీ చచ్చేది బతికేది తెలియకుండానా కొట్టేది అంటూ నాగరత్నం అడ్డం పోయింది. నాగమ్మ నాగరత్నాన్ని తోసివేసింది. పొలం నుండి తిరిగి వచ్చిన సుబ్బరాయుడు ఆ దృశ్యాన్ని చూసి తెల్లబోయాడు. అమ్మాయ్, ఏమిటది? సుబ్బరాయుడి గొంతు విని నాగమ్మ యాంత్రికంగా ఆగిపోయింది. అన్న ముఖంలోకి చూడలేక ముఖం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాళ్లకు చుట్టుకున్న పార్వతిని దగ్గరకు తీసుకొని, ఏమిటర్రా, అసలు ఏం జరిగింది? భార్యను కూతుర్ని మార్చి మార్చి చూస్తూ ప్రశ్నించాడు. నా బొట్టు పెట్టెలో దాచుకున్న 5 రూపాయల్లో 1 రూపాయి కనిపించలేదు. అందుకు పార్వతిని కొట్టడం దేనికి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సుబ్బరాయుడు. పార్వతే కొత్త పుస్తకాలు కొనడానికి తీసిందేమోనని అత్తయ్య అనుమానం. నాగమ్మ చివ్వున తలెత్తి సూర్యకాంతం ముఖంలోకి చూసింది. ఆమె అంత దుఃఖాన్ని మర్చిపోయి సూర్యకాంతాన్నే వింతగా చూడసాగింది. ఏమిటమ్మాయ్, నీకు మతిపోయిందా ఏమిటి? పసిది 10 రూపాయి దొంగతనంగా తీయటం ఏమిటి? నేనే తీశాను అన్నాడు సుబ్బరాయుడు. మీరా అంది నాగరత్నం. నువ్వా అంది కూతురు. అన్నయ్యా అంది నాగమ్మ. అవునమ్మా, నేనే తీశాను. నా దగ్గర సమయానికి చిల్లరలేక తీశాను. మధ్యాహ్నం వీలు చూసుకుని పార్వతి స్కూల్కు వెళ్ళి పుస్తకాలు కొనిద్దామనే ఉద్దేశంతో తీశాను. కానీ ఒక్క క్షణం తీరలేదు. ఇదిగో ఆ రూపాయి అలాగే ఉంది అంటూ చొక్కా జేబులోంచి రూపాయి బయటకు తీశాడు సుబ్బరాయుడు. మరి ఆ పుస్తకాలు అంది సూర్యకాంతం తండ్రి మాటను నమ్మనట్లు. ఏమ్మా పారు, ఈ పుస్తకాలు ఎక్కడివి? మా మా సరస్వతి టీచర్ కొనిచ్చింది అంది పార్వతి వెక్కుతూ. నాగరత్నం సూర్యకాంతం మొహం చెల్లక అక్కడి నుంచి తప్పుకున్నారు. వెక్కుతూ నిల్చున్న పార్వతిని అమాంతం చేతులతో చుట్టి హృదయానికి హత్తుకుంది నాగమ్మ. నాగమ్మ కళ్ళ నుంచి నీటి చుక్కలు జలజల రాలాయి. పార్వతి ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే అన్నం తినకుండానే నిద్రపోయింది. నాగమ్మ కూడా అన్నం తినలేదు. అసలు ఇంట్లోకే వెళ్ళబుద్ధి పుట్టలేదు. జీవితం చేత దెబ్బలు తిన్న తల్లి, ఆ తల్లి చేత తన్నులు తిన్న బిడ్డ, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోలేదు. నిద్రలో ఉలిక్కి ఉలిక్కి పడుతున్న బిడ్డ మీద చెయ్యి వేసుకుని పడుకుంది నాగమ్మ. అత్తయ్య వదిన ఇద్దరూ మంచివాళ్లే కాదు, అసలు వాళ్ళిద్దరూ దయ్యాలే. అసలుకు దయ్యాలే, ఆ మాటకొస్తే భూతాలు కూడా అంది పార్వతి తల్లితో. తప్పమ్మా, పెద్దవాళ్లను అలా అనకూడదు మెత్తగా చెప్పింది నాగమ్మ. నిన్ను మాత్రం వాళ్ళు పొద్దాక అలా అనొచ్చేయం. మనం వాళ్ళింట్లో ఉంటున్నాం, వాళ్ళు అనవచ్చు. వాళ్ళ ఇల్లేంటి బోడి, ఇది తాతయ్య ఇల్లేగా, తాతయ్య నీకు నాన్నేగా అంది పార్వతి గంభీరంగా ముఖం పెట్టి. నాగమ్మ కళ్ళు పెద్దవి చేసుకుని పార్వతి ముఖంలోకి చూసింది. పార్వతి పెద్దదవుతోంది. వయస్సు కంటే ముందు మేధస్సు పెరుగుతోంది. తను ఆ వయస్సుకు ఎంత అమాయకంగా ఉండేదో. ఆ మాటకొస్తే ఈనాటి వరకు ఆ ఇల్లు నాన్నదేగా, తనకు మాత్రం హక్కు లేదా అని అనిపించలేదు. తనలో లేని మొండితనం తన కూతుర్లో ఉంది. ఈనాటికి తనకు అన్నయ్య ముందు గట్టిగా మాట్లాడాలంటే భయం. 9 ఏళ్లకే పార్వతి ఎలా ఎదురు తిరుగుతోందో. లేకపోతే ఏంటమ్మా, నన్ను వదిన అత్తయ్య ఉత్తిపున్నానికి తిట్టిపోస్తున్నారు. నేనసలు ఆ గాజు గ్లాసు ముట్టుకోనే లేదు, నేనే పగలగొట్టానంట. పోనీలే తల్లి అంటే అన్నారు. ఎందుకనాలేమిటి, అనవసరంగా ఉట్టిపుణ్యానికే తిడితే నేను వదిలేది లేదు. నువ్వు పగలగొట్టలేదుగా, ఆ తిట్లు నీకు తగలవులే తల నిమురుతూ అంది నాగమ్మ. అమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికమ్మా? మనింటికి. నాగమ్మ మనసు కలుక్కుమంది, మౌనంగా ఉండిపోయింది. ఏమ్మా మాట్లాడవు, మనకి ఇల్లు లేదా? లేదమ్మా ఎలాగో పెగుల్చుకొని అంది నాగమ్మ. మనకి ఇల్లెందుకు లేదమ్మా? మీ నాన్నకు ఇల్లు ఉంది, వదిన నాన్నకు ఇల్లుంది, మరి మా నాన్నకి ఇల్లెందుకు లేదమ్మా?
నాగమ్మ దిమ్మెరపోయి చూసింది. ఈ పసిదాని ప్రశ్నకు తనేం జవాబిస్తుంది? కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. ఏడుస్తున్నావా అమ్మా? పోనీ ఇక్కడే ఉందాంలే అంది పార్వతి తల్లి కన్నీటిని తన పసి చేతులతో తుడుస్తూ. పార్వతి నాన్న గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలం. కానీ ఆ విషయం ఎత్తినప్పుడల్లా తల్లి కళ్ళల్లో నీరు తిరుగుతుంది. బడికి టైం అయింది, త్వరగా అన్నం పెట్టమ్మా అంది పార్వతి. పద తల్లి అంటూ నాగమ్మ వంటింట్లోకి నడిచింది. పళ్ళెం తీసుకుని కడగటానికి పెరట్లోకి వెళ్ళింది నాగమ్మ. నాగమ్మ లోపలికి వచ్చేప్పటికీ వంటింట్లో ఉన్న అలమారు తలుపు వేసి తత్తరబిత్తరలాడుతూ వచ్చి కూచుంది పార్వతి. ఏమ్మా, ఏం కావాలి అంది నాగమ్మ. అబ్బే ఏం లేదమ్మా. అలమారు తెరవగానే బోలెడన్ని బొద్దింకలు అటూ ఇటూ తమాషాగా పరిగెత్తుతాయి, అది చూస్తున్నాను అంది ఎటో చూస్తూ పార్వతి. ఇంకా చిన్నతనం. బొద్దింకలంటే పార్వతికి చిన్నప్పటి నుంచి సరదా. పుల్లలు తీసుకుని వాటిని పొడుస్తుంటే తను ఎప్పుడూ వారిస్తుండేది అనుకుంటూ నాగమ్మ పార్వతికి అన్నం పెట్టింది. హడావిడిగా అన్నం తింటున్న పార్వతిని చూసి, మల్లిగా తినమ్మా, అంత హడావిడెందుకు, ఇంకా టైం చాలా ఉంది అంది నాగమ్మ మజ్జిగ వడ్డిస్తూ. పార్వతి గబగబా మజ్జిగన్నం తిని చెయ్యి కడుక్కొని తుడుచుకోకుండానే స్కూలుకు పరుగు తీసింది. పిచ్చి పిల్ల, స్కూల్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకుంటూ నాగమ్మ తనలో తానే మురిసిపోయింది. అమ్మోయ్! సూర్యకాంతం గావుకేక పెట్టింది. అది విన్న నాగమ్మ గుండెలు దడదడలాడాయి. సూర్యకాంతం పెట్టే ఆ రకం పెడబొబ్బలకు అర్థం ఆమెకు తెలుసు. నాగమ్మ మీద కానీ పార్వతి మీద కానీ ఏదైనా అభాండం వేసే ముందు సూర్యకాంతం అలాంటి కేకనే పెడుతుంది. స్నానం చేస్తున్న నాగమ్మ గబగబా నీళ్లు పోసుకుంటూ మళ్ళీ ఏం కొంప మునిగిపోయిందో అనుకుంది. సూర్యకాంతం, నాగరత్నం అయ్యో అయ్యో అంటూ గలగలలాడటం, ఎవరినో తిట్టిపోయటం స్నానాల దొడ్లో ఉన్న నాగమ్మకు వినిపిస్తూనే ఉంది. కానీ స్పష్టంగా ఏదీ తెలియటం లేదు. ఆ రాలుగాయ గుంట పనే ఇది. పొట్టకూటికి గతి లేకపోయినా గారాబాలకు తిరుగులేదు. యాదవ కులంలో ముసలంలా పుట్టింది ఈ కొంపలో నాగమ్మ తల్లి. అప్పుడే వచ్చిన నాగమ్మ చెవులకు వదిన మాటలు కంకర్రాళ్ళలా వచ్చి గట్టిగానే తగిలాయి. నిర్ఘాంతపోయి నిల్చుంది నాగమ్మ. పగిలిపోయిన కూజాను పట్టుకుని ఎదురుగా వచ్చి నిల్చుంది సూర్యకాంతం జేవురించిన ముఖంతో. ఏమిటి కాంతం, కూజా పగిలిపోయిందేం అంది నాగమ్మ బెదురుగా. అదే నిన్నడుగుతున్నాను. సూర్యకాంతం స్వరం కటువుగా ఉంది. నాగమ్మ అయోమయంగా చూసింది. పొద్దుట కూడా చూశాను, ఇంతలోనే ఎలా పగిలింది? రాత్రి గ్లాస్ పగిలింది, బంగారం లాంటి కూజా. పెద్ద పట్టుచీర జరి ముద్ద ఇచ్చి కొన్నాను, బిడ్డ సరదా పడుతోంది కదా అని. దానికి అత్తవారింటికి వెళ్ళేప్పుడు ఇవ్వాలనుకున్నాను. ఎవరి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో. వాళ్ల గుడ్లు మాడా. అలమార్లో ఉన్నది ఉన్నట్లు కావాలని చేసిన పని కాకపోతే ఎలా పోతుంది? నిలదీసినట్లు అడిగింది సూర్యకాంతం. వదినా, అంత అన్యాయంగా మాట్లాడకు వదినా, నేను కావాలని పగలగొడతానా? నాగమ్మ గొంతులోంచి మాటలు నూతిలోంచి వచ్చినట్లున్నాయి. నువ్వు కాకపోతే నీ కూతురు ఏ రాయైతేనేం పళ్ళు రాలుగొట్టుకోవడానికి? అది మరీ పోకిరీ గుంట అయిపోతోంది. ఆడదాన్ని అలా పెంచి ఏం చేద్దామని గొంతు పిసికి ఆ బావిలో పడేసి 2 ఏడుపులు ఏడవరాదు అంది నాగరత్నం రెచ్చిపోతున్న కోపంతో. నాగమ్మ తుళ్ళిపడింది. అంతలో తను దొడ్లో నుంచి వచ్చేప్పటికీ పార్వతి ఆదరాబాదరాగా వచ్చి పీట మీద కూర్చోవటం గుర్తొచ్చింది. నాగమ్మ నిలువునా నీరైపోయింది. పార్వతి రాగానే కనుక్కుంటాను వదినా, మళ్ళీ అలాంటి పని చేయకుండా చూస్తాను అంది అపరాధిలా నాగమ్మ. కనుక్కుంటుందట, కనుక్కుంటుంది. ఎంత నెమ్మదిగా చెబుతోందో. నా పగిలిపోయిన కూజ ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుపు గొంతుతో అంది సూర్యకాంతం. అప్పుడే ఏమైందే తల్లి, ఇంకా ఏమేమి నాశనం కావాలో అంది నాగరత్నం. తల్లి కూతుళ్ళు పార్వతిని దుమ్మెత్తిపోస్తుంటే నాగమ్మ మెల్లిగా అక్కడి నుంచి తప్పుకుంది. నాగమ్మ మనస్సంతా కలతబారింది. భోజనం చేయబుద్ధి కాలేదు. మలేరియా రోగికి ఉండి ఉండి వచ్చే చలి ఊపులా నాగమ్మకు ఏదో దిగులు ఊపేస్తున్నది. మధ్య మధ్య పార్వతి మీద కోపం గుండెల్లో సుళ్ళు తిరగసాగింది. మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది. ఏమిటి రోజు రోజుకు పార్వతి ఇలా తయారవుతోంది? తను పార్వతి కోసమే ఇంత నికృష్ట జీవితాన్ని గడుపుతోంది. పార్వతి మీద తను ఎన్నెన్నో ఆశల్ని అల్లుకుంది. కానీ పార్వతి చెయ్యి జారిపోయేలా ఉంది. ఇప్పటి నుంచి ప్రతి వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంది. తెలివి తక్కువతనం అనుకోవటానికి వీల్లేదు.
ప్రతి సంవత్సరం స్కూల్లో ఫస్టునే వస్తుంది. ఎన్నో బహుమతులు తెచ్చుకుంటుండేది. కానీ ఎందుకంత మొండిగా తయారైంది? ఏమైనా ఇప్పటినుంచే పార్వతిని అదుపులో పెట్టాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా? రాణి, చెమడాలొలిచేస్తాను. కూజా పగలగొట్టి తనతో అబద్ధం చెప్పింది. పార్వతి కోసం నాగమ్మ ఎదురుచూడసాగింది. ఏ పని చేస్తున్నా నాగమ్మకు పార్వతి ఎప్పుడొస్తుందా, ఎప్పుడు నాలుగు తగిలించి బుద్ధి చెబుదామా అని ఉంది. 5 దాటిపోయింది, పార్వతి రాలేదు. నాగమ్మ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరగసాగింది. 5:30 అయింది, పార్వతి రాలేదు. నాగమ్మ మనసులోని కోపం స్థానాన్ని ఆదుర్ద ఆక్రమించుకుంది. 6 అయినా పార్వతి రాకపోయేప్పటికీ నాగమ్మ మనసులో అనేక సందేహాలు రేకెత్తాయి. వీధి వాకిట్లోకి వచ్చి ఆత్రంగా రోడ్డుకేసి చూస్తూ ఉండిపోయింది. ఏమైంది? పార్వతికి పొద్దుట చేసిన పనికి తనకు దెబ్బలు తప్పవని ఎక్కడికైనా? నాగమ్మ నిలువెల్లా వణికిపోయింది. 6 గంటలు దాటి కూడా చాలాసేపయింది. కనుచీకటి పడుతోంది. పశువులు కూడా వచ్చేశాయి. నాగమ్మ కళ్ళనీళ్లతో వీధి వాకిట్లో నిల్చొని ఉంది. దూరంగా సుబ్బరాయుడు, అతని పక్కనే నడుస్తూ పార్వతి వస్తున్నారు. నాగమ్మకు ప్రాణం లేచి వచ్చింది. అంతలోనే పొద్దుటి విషయం జ్ఞాపకం వచ్చి కోపం వచ్చింది. చూడమ్మాయ్, ఆడపిల్లను కాస్త అదుపాజ్ఞల్లో పెంచడం అవసరం. నాగమ్మ సుబ్బరాయుడు ముఖంలోకి చూసింది. పొలం నుంచి వస్తుంటే ఇది ఎర్ర చెరువు దగ్గర కనిపించింది. మగపిల్లలతో పాటు ఇది చెరువులోకి దిగి కలువలు కోస్తోంది. ఆ పరికిని చూడు ఎలా తడుపుకుందో. ఆడపిల్లను ఇప్పటినుంచే కట్టడిలో పెట్టకపోతే రేపు పెట్టడం కష్టమైపోతుంది అన్నాడు సుబ్బరాయుడు. అది ఆడపిల్లలా ఉందా? మగరాయిళ్లా తయారైంది. పొద్దుట ఏం చేసిందనుకున్నారు? చల్లగా అక్కడి నుంచి జారుకుంటున్న పార్వతి జుట్టు పట్టుకుని వంచి కసి కొద్దీ బాధసాగింది నాగమ్మ. పార్వతి ఒళ్ళప్పగించి ఊరుకుంది. ఏడుపు లేదు, మాట లేదు. పుట్టగాని చచ్చినా బాగుండేది. ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునేదాన్ని. ఊరుకో మరి, అంతగా కొట్టకు అంటూ సుబ్బరాయుడు అడ్డం వచ్చాడు. నాగమ్మ ఆగలేదు. సుబ్బరాయుడు వెనక్కు వెళ్ళి దాక్కున్న పార్వతిని లాగి బాదుతూ అంది. మళ్ళీ ఆ చెరువు దగ్గరకు వెళ్ళవుగా? వెళతాను, నా ఇష్టం. దెబ్బలు తింటూనే మొండిగా జవాబిచ్చింది పార్వతి. నాగమ్మకు ఆ జవాబుతో ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పిచ్చిదాన్లా అందిన చోటల్లా కాళ్లతో తంతూ చేతులతో బాధ సాగింది. సుబ్బరాయుడు పార్వతిని బలంగా నాగమ్మ పట్టు నుంచి విడిపించాడు. చంపేస్తావా ఏమిటి? మందిలించాడు. చచ్చినా పీడ విరగడైపోను అంది నాగమ్మ కోపంతో రొప్పుతూ. నాన్న, నా గాజు కూజా కూడా పగలగొట్టింది. ఆ పని చేసింది నువ్వేనా? గర్జించింది నాగమ్మ. నాగమ్మ రూపం చూసి నాగరత్నం కూడా జంకింది. తను ఎన్ని విధాల సాధించినా మూగ పశువులా పడి ఉండే నాగమ్మలో ఇంత పౌరుషం దాగి ఉందని ఎప్పుడూ ఊహించలేదు. అవును, నేనే పగలగొట్టాను. నేను పగలగొట్టని గ్లాసు నేనే పగలగొట్టానని ఆ దయ్యాలు రెండూ నన్ను ఎంత తిట్టిపోశాయి. పార్వతి మొండిగా జవాబిచ్చింది. అందరూ పార్వతి కేసి ఆశ్చర్యంగా చూశారు. నాగమ్మ పార్వతి ముఖంలోకి ఓ క్షణం చూసింది. ఒక్కసారిగా ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. సుబ్బరాయుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. నాగరత్నం, సూర్యకాంతం కూడా వెళ్ళిపోయారు. పార్వతి ఓ అర్ధగంట అటూ ఇటూ తిరిగి తిన్నగా తల్లి దగ్గరకు వెళ్ళింది. నాగమ్మ పమిట చాటున ముఖం దాచుకుని గోడకు చేరబడి ఏడుస్తోంది. పార్వతి పిల్లిలా పక్కగా కూర్చుంది. కాసేపు మౌనంగా తల్లిని చూస్తూ ఉండిపోయింది. తల్లి భుజం మీద చెయ్యి వేస్తూ అమ్మా అంది ఏడుపు గొంతుతో. ఛీ, పోతలకు దిష్టిముండా, పైగా ఏడుస్తున్నావు కూడానా? విదిలించింది తల్లి కూతుర్ని. అమ్మా, నువ్వేడవద్దమ్మా. నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నీకిష్టం లేని పని ఏది ఇక చెయ్యనమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. అన్ని దెబ్బలు తిని కూడా కంటతడి పెట్టని పార్వతి నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా అనటం నాగమ్మను కరిగించి వేసింది. పార్వతిని ఒళ్ళోకి తీసుకుంది. పార్వతికి 13 సంవత్సరాలు నిండాయి. నాగమ్మ అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ వయస్సుకు నాగమ్మకు వయసుతో పాటు మెదడు పెరగలేదు. కానీ పుట్టినప్పటి నుంచి జీవితంలోని చేదునే రుచి చూస్తూ అడుగడుక్కు ఎదురు దెబ్బలు తిన్న పార్వతి వయసు కంటే మానసికంగా ఎక్కువే పెరిగింది. ఇంట బయట సమన్వయం కుదరక పార్వతి మానసిక సంఘర్షణకు గురి అయ్యేది. బయట స్కూల్లో అందరూ ఆమెను ప్రేమిస్తారు. ఆమెతో స్నేహానికి ఆడపిల్లలంతా పోటీలు పడేవారు. ఇంటిలో నిమిషానికి అవమానాలు, తిరస్కారాలును.
పార్వతికి వయసుతో పాటు ఇంటిలో వాళ్ళ మీద ఏర్పడిన కసి కూడా పెరగసాగింది. ఇంటి వాతావరణాన్ని ఆశయించుకోసాగింది. ముఖ్యంగా తల్లి పడే అవమానాలను, బాధలను చూస్తుంటే పార్వతికి ఆ ఇంటిని సమూలంగా కూల్చేయాలనిపించేది. షావుకార్ రామయ్య గారి అమ్మాయితో స్నేహం ఏర్పడింది పార్వతికి. ఆ అమ్మాయి కూడా పార్వతి క్లాసే చదువుతోంది. పార్వతి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతుండేది. స్నేహితురాలి తల్లి పార్వతిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేది. అన్నం పెట్టేది, కబుర్లు చెప్పేది. ఆమె పార్వతిని చూసి జాలిపడేది. ఆ ఒక్క విషయం పార్వతికి నచ్చేది కాదు. తనను చూసి ఎవరైనా జాలిపడితే పార్వతికి మహా చిరాకు కలిగేది. తన స్నేహితురాలికి ఆ ఇంట్లో లభించే ఆప్యాయత, ఆదరణ, ప్రేమ చూసి పార్వతి అనుకునేది, మా నాన్న ఉంటే నేను కూడా ఇలాగే ఉండేదాన్ని. ఎన్నడూ చూడని నాన్న రూపాన్ని ఊహాలోకంలో చూడటానికి ప్రయత్నించేది. ఇంటి దగ్గర పార్వతి దెబ్బలు తినని రోజులు దాదాపు లేవనే చెప్పాలి. 2 ఏళ్ల నాడు సూర్యకాంతం పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది. దాంతో నాగమ్మకు పార్వతికి కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం దొరికింది. పార్వతి 3rd ఫారం పాస్ అయింది. స్కూల్లో ఫస్ట్ వచ్చింది. పార్వతి తెచ్చుకున్న బహుమతులను చూసి నాగమ్మ భర్తను తలుచుకుని విచారించింది. పార్వతికి స్కూల్ ఫైనల్ వరకైనా చదువు చెప్పించాలని ఉంది తల్లికి. తన కూతురు బతుకు తన బతుకులా కాకూడదు. తనే చదువుకుని ఉంటే ఈనాడు తన బతుకు ఇంత నికృష్టంగా ఉండేదా? కనుక తన కూతురు చదువుకోవాలి. తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే శక్తి ఉండాలి. సెలవులు అయిపోతున్నాయి. స్కూల్ తెరిచే సమయం కూడా దగ్గరకు వస్తోంది. సుబ్బరాయుడు పార్వతి గురించి తనకు తానే మాట్లాడతాడని ఆశించిన నాగమ్మకు ఆశాభంగమే కలిగింది. పార్వతి రోజు తల్లి దగ్గర గొడవ పెట్టేది. అమ్మా, కళ్యాణికి అప్పుడే అప్లికేషన్ పెట్టారమ్మా వాళ్ళ నాన్నగారు. మరి ఆలస్యం అయితే సీటు దొరకదు అంది పార్వతి తల్లి దగ్గరగా వచ్చి కూర్చుంటూ. నాగమ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది. కళ్యాణి గుంటూరు కాన్వెంట్లో చదువుకుంటుందమ్మా, నేను అక్కడే చదువుకుంటాను. అలాగే అంది నాగమ్మ ఆలోచనల నుంచి పూర్తిగా బయటపడకుండానే. అలాగే అంటూ కూర్చుంటే ఎలాగమ్మా, మామయ్యను అప్లికేషన్ పెట్టమను అంది పార్వతి. సరే చూద్దాంలే, ఇవాళే అడుగు అంటూ పార్వతి ఏదో పుస్తకం తీసుకొని బయలుదేరింది. ఎక్కడికమ్మా? నాగమ్మ ప్రశ్నించింది. కళ్యాణి వాళ్ళింటికి. ఈ పుస్తకం ఇచ్చేసి వస్తాను. చీకటి పడుతుంటే ఇప్పుడేమిటి, మామయ్యకు కోపం వస్తుంది. రాత్రిళ్ళు ఊళ్ళో తిరిగితే. రేపు వెళ్ళదు గానీలే అంది నాగమ్మ. ఆరు బయట నులక మంచం మీద కూర్చుని చుట్టుకుంటున్న సుబ్బరాయుడి దగ్గరికి వెళ్ళి నిల్చుంది నాగమ్మ. సుబ్బరాయుడు చూసి చూడనట్లే తన పనిలో ఉన్నాడు. అన్నయ్య మెల్లగా పిలిచింది నాగమ్మ. అన్నాడు సుబ్బరాయుడు ముభావంగా. సుబ్బరాయుడు నాగమ్మ అడగబోయేది లీలగా గ్రహించాడు ముందుగానే. ఈ సంవత్సరం పిల్ల చదువు సంగతి, అది గుంటూరు వెళ్ళి చదువుతానని ఒకటే గొడవ పెడుతోంది అంది నాగమ్మ సగం చచ్చిపోయిన స్వరంతో. ఇంకా ఏం చదువులే, నెత్తిమీద 13 ఏళ్ళు వచ్చాక. అప్పుడే రంగంలోకి ప్రవేశించిన వదిన నాగరత్నం అంది. అది కాదు వదిన. ఏది కాదు? మహా వాళ్లే ఆడపిల్లల చదువుల జోలికి పోవడం లేదు. గుంటూరు పంపించి చదువు చెప్పించడం మాటలా? అంత తాహతే ఉంటే మా సూర్యుడికి చెప్పించేవాళ్ళం కాదు. స్కూలు ఫైనల్ దాకా అన్నా చదువు చెప్పిస్తే దాని బతుకు అది బతుకుతుందని మెల్లగా అంది నాగమ్మ. పార్వతి ఊపిరి బిగబట్టుకొని వినసాగింది. అట్లా చెప్పు, కూతురు చేత ఉద్యోగాలు చేయించాలనా? ఇంకా నయం, ఊళ్ళో వెళ్ళిస్తానన్నావు కాదు. నీ కూతురికే అంత సామర్థ్యం ఉందిలే. అన్నట్టు మీ ఆయన కూతుర్ని డాక్టర్ను చేస్తానంటూ ఉండేవాడట. అందుకే అంటారు బుద్ధులు భూములు. వదినా, ఎందుకులేమ్మా అంతెగతాళి? మధ్యలోనే బాధగా అడ్డు వచ్చింది. నాగమ్మ హృదయం బల్లెంతో గుచ్చి ఎత్తినట్లయింది. నాగరత్నం ఇలా హేళన చేయటం అది మొదటిసారి కాదు. కోపంతో పార్వతి మనస్సు వరదనాటి వెల్లువే అయింది. అన్నయ్య అంది నాగమ్మ అర్థిస్తున్నట్లు. అన్నయ్య ఉలకడు పలకడు. చుట్ట చివర కొరికి తుపుక్కున ఊసి మళ్ళీ నోట్లో పెట్టుకుని జేబులోకి అగ్గిపెట్టె కోసం చెయ్యి పోనిచ్చాడు. సుబ్బరాయుడులోని అన్నయ్య చచ్చిపోయి చాలా కాలం అయిందని నాగమ్మ గ్రహించలేదు. ఇంకా చదువులేంటి, బస్తీలకు పంపించి చదివించే తాహతూ మాకు లేదు. ఎవరన్నా చూసి ముడేస్తే విరగడైపోతుంది. నీతో పాటు మేము కాస్త గాలి పీల్చుకుంటాం అంది నాగరత్నం. నాగమ్మ ఇంకా ఆశగా అన్నయ్య కేసి చూస్తూనే ఉంది. పార్వతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆత్రంగా మామయ్య జవాబు కోసం చూడసాగింది. మనసులో ఉన్నదేదో చెప్పరాదు, అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చోకపోతే. భర్త మీద ఒక విసురు విసిరింది నాగరత్నం. సుబ్బరాయుడు పైపంచె దులుపుకొని భుజం మీద వేసుకుని గబగబా బయటకు వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిపోతున్న భర్తను ఓ క్షణం చూసి నాగరత్నం నాగమ్మ మీద విరుచుకుపడింది. ఈ రాలుగాయి గుంటకు చదువు చెప్పిస్తే ఇక నీకు అందుతుందా అంది నాగమ్మనుద్దేశించి. బోడి చదువు లేకపోతే పోయింది కానీ నన్ను గుంటా గింట అంటే పడేది లేదు. ఇప్పుడే చెప్తున్నాను రోషంగా అంది పార్వతి. ఏమిటో నా తిండి తింటూ నన్నే బెదిరిస్తున్నావు కళ్ళెగరేస్తూ అంది నాగరత్నం. నీ సొమ్మేం తినటం లేదు, మా మామయ్య కాదు మా తాతయ్య సొమ్ము తింటున్నాం అంది పార్వతి ముండికెత్తిన దానిలాగా. తాతయ్య ఆస్తి మీద మా అమ్మకు హక్కు ఉంది, పైగా చిన్న మామయ్య ఆస్తినంతా వేసుకొని తినేస్తున్నారు పార్వతి గబగబా అనేసింది. పార్వతి మాటలకు నాగమ్మ నాగరత్నం ఇద్దరూ వెర్రిముఖాలు పెట్టారు. నాగరత్నం ఎలాగో తెప్పరించుకొని అంది, ఇవన్నీ నీకు మీ అమ్మ నేర్పించినవేనా? మా అమ్మకు నేర్పించే తెలివే ఉంటే మేమిలా ఎందుకుండేవాళ్ళం? వేలడంత లేవు, ఎన్నేసి మాటలు అంటున్నావే. పెద్దంతరం చిన్నంతరం లేకుండా కూసున్నావు. అసలు తప్పంతా మాదేలే. ఆ ఇద్దరిలాగా మేము పట్టించుకోకుండా ఉంటే బాగుండేది. మీ అమ్మ జోల కట్టుకొని నిన్ను బతికించేది అంది నాగరత్నం వ్యంగ్యం ఉట్టిపడే స్వరంలో. ఇంతకంటే అదే బాగుండేదేమో అంది పార్వతి. పార్వతి, నోరు ముస్తావా లేదా? నాగమ్మ చెయ్యి గాల్లోకి లేచి నిలబడిపోయింది. పార్వతి తల్లివైపు ఓసారి చూసి నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్వతి అటు ఇటు అసహంతిగా కాసేపు తిరిగి ఇంటి వెనుక దొడ్లోకి వెళ్ళింది. అక్కడున్న పొట్ల పాదులు బీరపాదులు పీకేసాగింది. జామ చెట్టు ఎక్కి కూర్చుంది. చిన్న పిందెల్ని కోసి దొడ్డంతా గిరాటు వేయసాగింది. నాగమ్మ వంట చేస్తోంది, కానీ మనస్సంతా దిగులుగా ఉంది. పార్వతి మరీ ఇలా తయారైందేమిటి? వయసుకు మించిన మాటలు. తన ఊహలో కూడా అనుకోలేదు ఇది నాన్న ఇల్లని, ఆ ఇంట్లో తనకు స్థానం ఉందని. చిన్నన్నయ్య ఆస్తి తింటున్నారని కూడా అనిపించలేదు. కానీ పార్వతికి ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా తోచాయో. తనకి ఇంత వయసు వచ్చినా తట్టని విషయాలు పార్వతి మాట్లాడుతోంది. ఏం చేయాలి? ఇక దాని పెళ్లి గురించి ఆలోచించాల్సిందేనా? పార్వతికి ఇప్పుడే పెళ్ళా? ఇక దాని చదువుకు స్వస్తివాచకం పాడాల్సిందేనా? నాగమ్మ ఆలోచిస్తూ పొయ్యి ముందు కూర్చుంది. నాగమ్మ మనసు మదనపడసాగింది. అయ్యో దీనికేం పోయే కాలం వచ్చిందే? దీని తలపండు పగలా, దీని సొగలెల్లా ఎట్లా బీరమొక్కలు పీకేసిందే నాగమ్మ తల్లి. దొడ్లోకొచ్చిన నాగరత్నం అక్కడ చిందరవందరగా పడి ఉన్న బీరమొక్కల్ని చూసి కేకలు పెట్టింది. నాగమ్మ బయటకు పరిగెత్తుకొచ్చింది. ఈ గుంట నా కొంప ఆర్పటానికే పుట్టిందర్రోయ్ తిట్లకు లంఘించుకుంది నాగరత్నం. ఒక జామకాయ పిందె వచ్చి నాగరత్నం నెత్తిన పడింది. నాగరత్నం ఉలిక్కిపడి చెట్టుకేసి చూసింది. ఒసేయ్, తేర తిండి తింటుంటే నీకు ఒళ్ళు పొగరెక్కిందే? జామకాయ తీసుకొని నన్ను కొడతావంటే? రాణి, మీ మామయ్య ఇవాళ తేలిపోవాలి. ఈ ఇంట్లో మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలి అంటూ విసవిసా లోపలకు వెళ్ళిపోయింది నాగరత్నం. ఒసేయ్ దెష్టకుంక, ముందు అక్కడి నుంచి దిగు పిచ్చిగా అరిచింది నాగమ్మ. నాగమ్మకు మతిపోయినంత పని అయింది. దిగను, ఇక్కడి నుంచి దూకి చస్తాను, మీ అందరి పీడ వదులుతుంది అంది మొండిగా జామపిందెను నేలకేసి చాలా గట్టిగా కొడుతూ. నాగమ్మకు కాళ్లలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇది అన్నంత పని చేసే రకం. ఏ కాలో చెయ్యో విరిగితే, ఈ బతుకు తోడు అవిటితనం కూడా తోడైతే? తల్లి, నన్ను సర్వనాశనం చెయ్యకే. నిన్ను చూసుకునే ఇన్ని బాధలు అనుభవిస్తూ బతుకుతున్నాను. నీకెలా చెబితే అర్థమవుతుందే నా బాధ అంటూ నాగమ్మ 2 చేతులతో తల పట్టుకొని చెట్టు మొదట్లో కూలబడిపోయింది. పార్వతి మొండితనం, తల్లి ఏడుపు ముందు ఇట్టే కరిగిపోయింది. పార్వతి గబగబా చెట్టు దిగి తల్లి దగ్గరకొచ్చింది. తీరా దిగొచ్చాగా నాగమ్మకు పార్వతి మీద కోపం వచ్చింది. ఇలాంటి పని చేయవు కదూ అంటూ జుట్టు పట్టుకొని వంగదీసి బాధింది. పార్వతి ఒళ్ళప్పగించి నిల్చుంది. ఏడుపు లేదు, మాట లేదు. నాగమ్మే కొట్టి చేతులు నొప్పుట్టి ఊరుకుంది. పళ్ళ చక్రం కింద చెరుకు గడల కాలచక్రంలో పడి నలిగిపోతూనే నాగమ్మ మరో 3 సంవత్సరాల జీవితాన్ని లాక్కొచ్చింది. ఇప్పుడు పార్వతికి 16వ ఏడు వచ్చింది. సంవత్సరం దాటిపోయింది పెద్ద మనిషి అయ్యి. పిల్ల కూడా బాగా ఏపుగా పెరిగింది. నాగరత్నం సూర్యకాంతం సగబడ కట్టేసిన రంగుపోయిన చీరలు కట్టుకున్న ఆమె శరీరం యవ్వనపు మిసమిసల్ని విరజిమ్ముతూనే ఉంది. పార్వతి సహజ సౌందర్యవతి. వయసుతో పాటు ఆమెలో మొండితనం కూడా పెరిగింది. ప్రతి నిమిషం ప్రవాహానికి ఎదురు ఈదడానికి ప్రయత్నిస్తూనే ఉంది. సూర్యకాంతం పురిటికి పుట్టింటికి వచ్చింది. మొగుడు దిగబెట్టడానికి వచ్చాడు. ఆ ఉన్న 2 రోజులు సూర్యకాంతం మొగుడు పార్వతిని గుడ్లు మెటకరించుకొని చూస్తూనే ఉన్నాడు. పార్వతికి అతని మీద మహా చిరాకు వేసింది. అతను అలా చూస్తుంటే వంటి మీద పురుగులు పాకుతున్నట్లు అనిపించేది పార్వతికి. ఆయన త్వరగా వెళ్ళిపోతే బాగుండునమ్మా అంది సూర్యకాంతం మొగుడు వచ్చిన 3వ రోజు తల్లితో. అదేమిటే 4 రోజులు ఉండమనాల్సింది పోయి
వెళితే బాగుండునంటావే? తల్లి విస్మయంతో అంది. 4 రోజులు ఇక్కడుంటే నా మొగుడు నాకు దక్కడే అమ్మా. అంట్ల గిన్నెలు తీసుకుని దొడ్లోకి వెళుతున్న నాగమ్మ చెవుల్లో ఆ మాటలు పడి యాంత్రికంగా ఆగిపోయింది. అక్కడే ఓ మూల కూర్చుని చలం నవల చదువుతున్న పార్వతి చెవులు రిక్కించి వినసాగింది. నాగరత్నం కూతురు మాటలు అర్థం కాక తెల్లమొహం వేసింది. ఆ గుంట ఆయన్ను చుట్టూ తిప్పుకుంటుందే. ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాగా ఆ టక్కులాడి మీదే ఉన్నాయి. ఏ మంత్రం వేసిందో ఏమో. సూర్యకాంతం నిష్ఠూరంగా అంది. మరీ అదుపు ఆజ్ఞ చేయకుండా పోతోంది. ఆ అమ్మకు అదేమీ పట్టదు. దానికి పెళ్ళి పేలాలు ఏగుతాయని నాకు మాత్రం నమ్మకం లేదు. అంత ఏగినా అది ఆ మొగుడితో కాపురం చెయ్యదు. ఎవరితోనో లేచిపోయి ఈ కుటుంబానికి మచ్చ తెస్తుంది. అలా చూస్తూ ఉండు. దాని వయ్యారాలు, ఆ కళ్ళు తిప్పటాలు, అయ్యో రామా, అసలు సంసార లక్షణాలున్నాయంటే అంది నాగరత్నం ఓరకంటితో నాగమ్మ వైపు చూస్తూ. నాగమ్మ చేతిలో ఉన్న కూరగిన్నె పడిపోయింది. నాగమ్మ కొయ్యబారి నిల్చుండిపోయింది. పార్వతి చేతిలో పుస్తకాన్ని గిరాటు వేసింది. అది విసురుగా వచ్చి సూర్యకాంతం ముందు పడింది. అంతకంటే విసురుగా వచ్చి నిల్చుంది పార్వతి తల్లి కూతుళ్లకు ఎదురుగా. గుడ్లప్పజెప్పి నీ మొగుడే నన్ను మింగేలా చూస్తున్నాడు. బుద్ధి చెప్పుకో. కుక్కల ఆడపిల్లల చుట్టూ తిరగకుండా నేను మంత్రం కూడా వేయాలి ఆ ఆముదమొహంగాడికి. నీ మొగుడు కనిపిస్తేనే నాకు డోకొస్తుంది. గబగబా అనేసింది పార్వతి రోషంతో రప్పిపోతూ. బిత్రపోయారు ఇద్దరు. నాగమ్మ గబగబా పార్వతి రెక్క పట్టుకొని బలవంతంగా ఈడ్చుకుపోసాగింది. తల్లి వెంట వెళుతూ తిరిగి చూస్తూ అంది పార్వతి. చూస్తుండండి, తప్పక ఎవరితోనో లేచిపోతాను. మీ వంశానికి మచ్చ తెస్తాను. మీ గౌరవానికి మసిపూసి నా కసి తీర్చుకుంటాను. ఏమైనా నీ మొగుళ్లాంటి జిడ్డు మొహంగాడిని మాత్రం చేసుకోను. నాగరత్నం సూర్యకాంతం మాటలే మర్చిపోయారు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. తల్లి చేత మొటిక్కాయలు తిట్లు తిని అన్నం తినకుండానే కటిక నీళ్ళ మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న కూతురు పక్కనే కూర్చుని ఉంది నాగమ్మ ఆలోచిస్తూ. నాగమ్మ కూతుర్ని కన్నార్పకుండా చూసుకుంది. నిజమే, పార్వతికి పెళ్ళీడు వచ్చింది. కనీసం దానికి ఈ బానిసత్వం నుంచైనా విముక్తి దొరుకుతుంది. ఆ రోజు నుంచి రోజు నాగమ్మ పార్వతి పెళ్లి గురించి ఆలోచిస్తూనే ఉంది. అవును, పెళ్ళీడుకొచ్చిందిగా అంది లోకం. కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావు? ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? వెన్ను ముదిరిపోతే పెళ్లి కావటం కష్టం. త్వరగా చేసేయి. ఈ రోజుల్లో కట్నాలు కుమ్మరించందే పాపం మంచి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయిలే. తెలిసిన వాళ్ళు రకరకాలుగా పార్వతి పెళ్లి గురించి ప్రశ్నించసాగారు. నాగమ్మ అన్నీ విని మౌనంగా ఉండిపోయేది. ఏం జవాబు చెబుతుంది? కూతుర్ని పెద్ద చదువులు చదివించి ఏ డాక్టర్నో చేయాలనుకున్న వెంకట్రావు నాగమ్మల కోరికలు మట్టిగలిసిపోయాయి. పార్వతి చదువు 8వ ఫారంతో ఆగిపోయింది. నాగమ్మ కలలు కళ్ళల్లోనే కరిగి కన్నీరుతో కలిసి కరిగిపోయాయి. ఆ 2 పొట్టలకు గడవడమే గగనమైపోయింది. రెక్కలు పడిపోయేలా కష్టం చేసి కడుపుకు ఇంత ముద్ద కోసం నానా మాటలు పడాల్సి వస్తుంది. దానికి తోడు ఇప్పుడు పార్వతి పెళ్లి సమస్య నాగమ్మ గొంతుకు గాలంలా తగులుకుంది. వేసవికాలం, సూర్యాస్త సమయం అయినా వేడిగాల్పులు తగ్గలేదు. సుబ్బరాయుడు ఆరుబయట మంచం మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నాడు. అమ్మాయ్, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు. నాగమ్మను కేక పెట్టాడు సుబ్బరాయుడు. దోసకాయ చెంబుతో మంచినీళ్ళు అందించింది నాగమ్మ. చెంబుడు నీళ్లు గటగట తాగి ఖాళీ చెంబు అందించాడు చెల్లెలకి. నాగమ్మ చెంబు అందుకుంది, కానీ అక్కడి నుంచి కదల్లేదు. సుబ్బరాయుడు గమనించినట్లే చుట్టదమ్ము గట్టిగా పిలిచాడు. అన్నయ్య, పార్వతికి ఏదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడు అంది చిన్న గొంతుతో. సరే చూద్దాంలే అన్నాడు సుబ్బరాయుడు అతి మామూలుగా. ఇంకేం అయితే ఆ భద్రయ్యకిచ్చి చేరాదు అంది నాగరత్నం మనవణ్ణి చంకనేసుకొచ్చి నిలబడి. అదేమిటి వదినా అలా అంటావు? బంగారు బొమ్మలాంటి పార్వతిని ఆ ముసలాడికివ్వమంటావా? చూస్తూ చూస్తూ నా బిడ్డ గొంతు కొయ్యమంటావా అంది నాగమ్మ బాధపడుతూ. నీదంతా మరీ చోద్యం. ముసలాడంటావేం? ఇంకా 50 నిండినయ్యో లేదో. భద్రయ్యకేం గుండు పిక్కలా ఉంటాడో. పార్వతికి ఇంకా 16 కూడా నిండలేదు వదినా. అంతకంటే ఏమనాలో తెలియక అంది నాగమ్మ రుద్ధకంఠంతో. అయితే మాత్రం ఏం? అంత ఆస్తిపరుడు కూతుర్ని అడిగాడంటే అది నీ అదృష్టం అనుకో. కూటికి గుడ్డకు కరువు లేకుండా 4 కాలాల పాటు జరిగిపోతుంది. నీకు ఇంత నీడ దొరుకుతుంది. ఆఖరు మాటలు నాగమ్మ ఆత్మాభిమానం మీద గట్టిగా దెబ్బ కొట్టాయి. కోపంగా అంది నాగమ్మ. వదినా, నీకెందుకమ్మా అంత చులకన నేనంటే? ఒకప్పుడు ఈ ఇంట్లో నీ కళ్ళ ముందే నువ్వేనాడు ఊహించలేని రాణివాసం నేను వెలగబోశాను. ఏ రోజుకు ఎవరి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. అంత తేలిగ్గా
గోంగూరలో పురుగులా తీసేయమాక, నేను ఈ ఇంటి ఆడబిడ్డను అనే విషయాన్ని మర్చిపోకు. చూసారా ఇప్పుడు నేనేమన్నానని ఇన్ని మాటలంటోంది. నా పుట్టింట్లో నేను తనంత అల్లారు ముద్దుగా పెరగలేదని ఎంత ఎత్తిపుడుస్తోందో. అందుకే అంటారు మంచికి పోతే చెడు ఎదురవుతుందని. నీ మంచికి చెబితే ఎన్ని మాటలన్నావు నాగమ్మ తల్లి. అసలు ఇన్నింటికి మా బంగారం మంచిదైతే ఆ ఇద్దరిలాగే ఈ మనిషి బరువు నెత్తిన వేసుకోకుండా ఉంటే. నాగరత్నం నోరు తెరిచేసింది. గలగలా మాటలు దొర్లిపోతున్నాయి అవలీలగా, కొండ మీద నుంచి దొర్లే రాళ్లలాగా. ఇక చాలే వదినా అంటూ నాగమ్మ గుడ్ల నింపుకొని లోపలకు వెళ్ళిపోయింది. సుబ్బరాయుడు బండరాయిలా చుట్టదమ్ములు పీలుస్తూ ఉండిపోయాడు. పార్వతికి 17వ సంవత్సరం కూడా మరో 2 నెలలకు నిండిపోతుంది. పెళ్లి విషయం ఎత్తిన వాళ్ళు లేరు. నాగమ్మ రాత్రింబవళ్ళు పార్వతి పెళ్లి గురించిన దిగులుతోనే కుంగిపోతోంది. పార్వతి వ్యక్తిత్వం ఆ ఇరుకు వాతావరణంలో ఇమడక అవస్థపడుతోంది. నాగమ్మ మనస్సు పరిపరి విధాలా ఆలోచించసాగింది. పార్వతి వయస్సుకు తను ఒక నిండు జీవితాన్నే చూసింది. వివాహమైంది, బస్తీ కాపురం పెట్టింది, బిడ్డ తల్లి అయింది, 5వతనం మంట గలిసింది, తల చెడి పుట్టింటి నీడని చేరింది. నాగమ్మకు చాలా కాలం వరకు సుబ్బరాయుడు పార్వతిని తన ఇంటి కోడలుగా చేసుకుంటాడని ఆశ ఉండేది. కానీ వాళ్ళు కట్నాల కోసం సంబంధాలు గాలిస్తుండడం చూసిన నాగమ్మకు ఆ ఆశ పోయింది. 2 అన్నయ్య 3 అన్నయ్య ఏనాడో బస్తీలో కాపురాలు పెట్టారు. చలపతికి పార్వతిని చేసుకుంటే బావుణ్ణు. చలపతి పార్వతి అంటే ఒకప్పుడు పడి చచ్చిపోయేవాడు. తన పిచ్చి కాకపోతే తన ఆలోచనలకు అర్థం ఉందా? ఇప్పుడు చలపతి చిన్నప్పట్లా ఉన్నాడని తను ఎలా అనుకోగలదు? తన కళ్ళ ముందే తన తోడబుట్టిన వాళ్ళు ఎంత మారిపోయారు. ఇద్దరి ఆస్తికి వారసుడై 2 తల్లులకు ముద్దు బిడ్డగా పెరిగే చలపతికి తన కూతురు పార్వతిని చేసుకుంటాడని ఆశించటం ఏమిటి? కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావు నాగమ్మ వదినా? ఈ పాటికి 2 బిడ్డల తల్లి కావాల్సింది. పాపం ఇంతవరకు పెళ్ళే కాలేదు. దమ్మిడికి టికానా లేని వాళ్లకు ఇంద్రుడు చంద్రుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడమ్మా? లక్షణంగా భద్రయ్యకిచ్చి సుఖపడక. ఈ విధంగా ఓవైపు నాగమ్మను లోకులు కాకుల్లా పొడుస్తూనే ఉన్నారు. లోకం చేసే ఈ కాకిగోల అహర్నిశలు నాగమ్మ చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఏమన్నయ్యా అలా ఊరుకుంటే ఎట్లా? పార్వతి పెళ్లి మాట ఏం చేశావు అంది ఒకరోజు నాగమ్మ అన్న సుబ్బరాయుడిని నిలదీసి. ఎక్కడ చూడమంటావమ్మా అన్నాడు అరక కడుతూ సుబ్బరాయుడు. అట్లా అంటే ఎలా అన్నయ్యా? పిల్లను ఇంకా ఎంతకాలం ఇంట్లో కూర్చోపెట్టుకుంటావు? ఆమె కంఠంలో కోపం దుఃఖం కూడా ఉబికి వచ్చాయి. నన్నేం చేయమంటావమ్మా? దమ్మిడి కట్నం లేకుండా ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావటం ఎంత కష్టమో నువ్వు అర్థం చేసుకోవాలి. అన్నయ్యా అతి దీనంగా ఉంది నాగమ్మ కంఠం. సుబ్బరాయుడు నాగమ్మ ముఖంలోకి చూశాడు. అన్నయ్య నీకిద్దరు కొడుకులున్నారు. అభిమానం గొంతు కడ్డుపడగా మాటలు పెగల్లేదు. నాదేముందమ్మా, మీ వదిన ఒప్పుకోదు. పైగా ఉన్నదంతా ఖర్చు పెట్టి వాళ్ళని చదువులు చెప్పించాను. నీ కూతుర్ని చేసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చిప్ప చేతికివ్వాల్సిందే అంటూ ఎడ్లను అదిలించి ముందుకు పోసాగాడు సుబ్బరాయుడు. నాగమ్మ వెనకే నడుస్తూ అంది. నువ్వెంత మారిపోయావన్నయ్యా. ఒకప్పుడు నేను కింద నడిస్తే అరిగిపోతాననుకునేవాడివి. నేను కొంచెం కూడా కష్టపడటాన్ని చూడలేకపోయేవాడివి. అలాంటి అన్నయ్య ఏమైపోయాడు? నాగమ్మ ఇంతకాలంగా హృదయంలోనే దాచుకున్న ఆవేదన మాటల్లో ధ్వనించింది. సుబ్బరాయుడు నిలబడిపోయాడు. ముఖంలో లీలగా విషాదరేఖ కనిపించి ఇట్లే మాయమైంది. ఎదురుగా వస్తున్న భార్యను చూడగానే, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, ఆ భద్రయ్యకు ఇచ్చి చెయ్యి, పెద్దగా భార్యకు వినిపించేలా అనేసి అరక తోలుకొని వెళ్ళిపోయాడు సుబ్బరాయుడు. మీకెందుకులేండి, ఆవిడగారి కూతురికి ఏ గంధర్వన్నో కలెక్టర్నో తెస్తుందట వెటకారంగా భర్తను ఉద్దేశించి అంది నాగరత్నం. వదినా చాలా గట్టిగానే అరిచింది నాగమ్మ. అప్పటికే సుబ్బరాయుడు వీధి వాకిలు దాటి వెళ్ళిపోయాడు. నాగరత్నం ఓసారి నాగమ్మను చూసి లోపలికి వెళ్ళిపోయింది. నాగమ్మ తలలో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. అంతరాంతరాల్లో లోతుగా ఎవరి మీదో కసి సముద్రంలా ఘోష పెట్టింది. ఇక తను అంత పని చేస్తుంది. ఆ భద్రయ్యకే పార్వతిని ఇస్తుంది. నాగమ్మ పైట చెరుగుతో కళ్ళద్దుకుంటూ భద్రయ్య ఇంటికి కబురు పెట్టింది. అక్కడ నిల్చుని ఉన్న పార్వతి వణుకుతున్న కంఠంతో బలిపీఠం మీద ఎక్కబోతున్న మేకపిల్లలా అమ్మా అంది. అవును తల్లి, నీ గొంతు నా చేతులతో కోస్తున్నానమ్మా. నీ రక్తంతో నా చేతులు తడుపుకోబోతున్నానమ్మా. ఏ తల్లి చేయలేని పనిని చేస్తున్నానమ్మా. ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకొని బోరున ఏడ్చింది.
పార్వతి మొండితనానికి తల్లి కన్నీరు ముందు నిలబడే శక్తి ఏనాడూ లేదు. తల్లి అసహాయతను అర్థం చేసుకుంది. పార్వతి తల్లి గుండెలకు అతుక్కుపోయి కన్నీరు కార్చటం కంటే ఇంకేమీ అనలేకపోయింది. నాగమ్మ చనిపోయిన భర్తను, బతికే ఉన్నాడనుకుంటున్న చిన్నన్నయ్యను తలుచుకుంటూ కంటికి కడివెడుగా కార్చింది నీరు. భద్రయ్య తరలి వచ్చి పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరుగుతున్నంతసేపు నాగమ్మ కళ్ళనీరు కారుస్తూనే ఉంది, కూతురికి పట్టిన దుర్దశను తలుచుకొని. తను ఆయన కలిసి పార్వతి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నారు, ఎన్ని ఊహా సౌధాల్ని నిర్మించుకున్నారు. పార్వతిని ముసలాడికి కట్టపెట్టిన తనను ఆయన ఆత్మ తప్పక శపిస్తుంది. ఊరుకో నాగమ్మ, ఇష్టమై ఇచ్చుకున్నాక ఏడిస్తే ఏమొస్తుంది? అల్లుడు కూతురు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలని కోరుకో, ఏడవకూడదు, శుభం కాదు. తలొక రకంగా ఓదార్చసాగారు పెళ్లికొచ్చిన ముత్తైదువులు. పెళ్ళైన తెల్లారే పార్వతిని వెంటబెట్టుకుని అల్లుడింటికి వెళ్ళింది నాగమ్మ. తల్లి వస్తే గాని అత్తవారింటికి వెళ్ళనని మొండికెత్తింది పార్వతి. నాగమ్మకు తప్పలేదు. పెళ్ళైన తెల్లారే అల్లుడింటికి వెళ్ళడం మర్యాద కాదమ్మా, లోకం నవ్వుతుంది అంది కూతురికి నచ్చ చెబుతూ నాగమ్మ. లోకం నవ్వితే నవ్వని, లోకం మన కోసం ఏం చేస్తుందని లోకానికి భయపడాలి? అసలు ఈ పెళ్లికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నిన్ను ఈ నరకం నుంచి తప్పించటానికే. నువ్వు ఇక్కడే ఉంటే నాకు ఆ మొగుడు అక్కర్లా, ఆ సంసారం అక్కర్లా. పార్వతి ఖచ్చితంగా అంది. నాగమ్మ కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. తన బిడ్డ తన కోసం ఇంత త్యాగం చేసిందా? పార్వతిని తనివి తీరా కావలించుకుంది. నాగమ్మ అల్లుడింట్లోనే ఉండిపోయింది. అనుకున్న దానికంటే హాయిగానే కాలం గడిచిపోతోంది. మళ్ళీ ఇన్నాళ్లకు నాగమ్మకు కాళ్ల కింద భూమి చిక్కినట్లయింది. చేతికింత ఆసరా దొరికినట్లయింది. ఇక్కడ కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుని కూర్చుంటుందని కాదు, కూతురి చేత యువతల పుల్ల అవతల పెట్టించకుండా ఇంటి చాకిరీ అంతా నాగమ్మే చేసుకుపోతోంది. అయితే తను ఆ పనిని సంతోషంగా చేస్తోంది, స్వతంత్రంగా చేస్తుంది. ఇక్కడ బానిసత్వం లేదు. వేళకింత తిండి, సంవత్సరానికి ఓ 2 మల్లు పంచెలు ఏ సాధింపులు లేకుండా దొరుకుతాయి. అంతకంటే తనకేం కావాలి? పైగా పార్వతి తన కళ్ళ ముందే ఉంటుంది. భద్రయ్య 50 ఎకరాల మాగాణి గల ఆసామి. పెద్ద లోగిలి ఉంది. స్వంత వ్యవసాయం చేసుకుంటాడు. నల్లటి విగ్రహం, లావు పాటి పొట్ట, మొత్తం మీద కొంచెం వికారంగానే ఉంటాడని చెప్పాలి. మొదటి భార్య పోయి 2 సంవత్సరాలైంది. పిల్లలు కలుగుతారని ఆశ లేని భద్రయ్య దంపతులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న భద్రయ్య చెల్లెలి కొడుకును దగ్గరకు తీశారు. వాణ్ణి భద్రయ్య దంపతులు సొంత కొడుకులాగే పెంచారు. అతని పేరు సూర్యనారాయణ. అతనికిప్పుడు 22వ సంవత్సరం. పట్నంలో ఫైనల్ MA చదువుతున్నాడు. భద్రయ్య ఈ వివాహం అయ్యేంతవరకు సూర్యనారాయణకు తెలియనివ్వలేదు. సూర్యనారాయణ భద్రయ్య వివాహం సంగతి విని నానా మాటలంటూ ఉత్తరం రాశాడు. భద్రయ్య చూడకుండా పార్వతి ఆ ఉత్తరాన్ని చదివింది. నీకు ఈ వయసులో వివాహం కావాల్సి వచ్చిందా? అంత చేసుకున్నా ఏ 30 ఏళ్ళలో ఉన్న వితంతువును చూసి వివాహం చేసుకోలేకపోయావా? ముక్కుపచ్చలారని బాలికను నీ డబ్బును ఎరగా చూపించి వివాహం చేసుకోవడానికి సిగ్గనిపించలేదు? నీకు పిల్లలుంటే ఆ అమ్మాయి 7 కూతుళ్ళుండేవాళ్లే అంటూ మొదలుపెట్టి ఘాటుగానే ముగించాడు. ఆ ఉత్తరం చదివిన పార్వతికి చాలా ఆనందమే కలిగింది. ఆమె దృష్టిలో ఆదర్శమూర్తి అయిపోయాడు సూర్యనారాయణ. ఎప్పుడు వస్తాడా అని తహతహలాడసాగింది పార్వతి. 1-2 సార్లు పార్వతి సూర్యనారాయణ గురించి భద్రయ్య దగ్గర ఎత్తింది. ప్రతిసారి భద్రయ్య మాట మార్చేసేవాడు. వంటింట్లో పెత్తనమంతా నాగమ్మదే. ఇప్పుడిప్పుడు అల్లుడికి అన్నం తనే వడ్డిస్తోంది. అల్లుడు కలుపుగోలుతనంగానే మాట్లాడుతున్నాడు. కానీ ఆ కలుపుగోలుతనంలో ఏదో వెకిలితనం కనిపించకపోలేదు నాగమ్మకు. అల్లుడు కనుక సర్దుకుపోక తప్పదని సరిపెట్టుకుంది. ఒక్కోసారి అల్లుడి ప్రవర్తనకు నాగమ్మ మనసు చివుక్కుమనేది. మళ్ళీ తను పొరపడుతున్నాననుకునేది. అసలు ఆ మనిషి తరహాయే అంతేనేమో అనుకునేది ఒక్కోసారి. రాత్రిపూట అన్నం వడ్డిస్తుంటే భద్రయ్య తన కళ్ళల్లోకి అదో రకంగా గుచ్చి చూసేవాడు. తిన్న అన్నం అంతా ఏమవుతుందో అంత ఆకలిగా చూస్తాడో అనుకునేది. ఆ చూపులకు నాగమ్మ మనస్సు జుగుప్సతో నిండిపోయేది. శరీరం తేళ్లు జర్రుల్లా పాకుతున్నట్లు జలధరించేది. ఎంత సరిపెట్టుకుందామన్నా మనిషి మీద అసహ్యం వేసాగింది. ఏమైనా అతను తన అల్లుడు. తన కూతురు సౌఖ్యమే తనకు కావాల్సింది. తన కూతురు కాపురం చక్కగా ఉండటమే తాను కోరుకునేది. అర్థమైనా కానట్లే సర్దుకుపోసాగింది నాగమ్మ. ఒకరోజు రాత్రి నాగమ్మ జీవితంలో ఏనాడూ ఊహించరాని రాత్రి. ఏ ఆడదాని జీవితంలోనూ రాకూడని రాత్రి. అది కాళరాత్రి.
మనిషిలో ఒదిగి ఉండే పశుత్వం, తరతరాలుగా మగవాడిలో జీర్ణించుకుపోయిన దౌర్జన్యం సాకారంగా నాగమ్మ ముందుకొచ్చి నిలిచాయి ఆ రాత్రి. ఆ రోజు వంటింట్లో అల్లుడు తిన్న ఎంగిలి పళ్ళెం వంగి తీస్తోంది. నాగమ్మ పైట చెంగు ఎవరో గట్టిగా గుంజారు. నాగమ్మ తత్తరపడి వెనక్కు తిరిగి చూసింది. భద్రయ్య. నాగమ్మ ఒళ్ళు చీదరతో జలధరించింది. ఛీ అంటూ తోకతొక్కిన త్రాచులా లేచింది. రోషంతో రక్తం కుతకుతలాడింది. ఎదురుగా నిల్చున్న భద్రయ్య మీదకు గోడ కాంచి ఉన్న పీటను ఎత్తి విసిరబోయింది. ఒక్క క్షణం తటపటాయించింది. భద్రయ్య ఈ పశువు తన అల్లుడు, తన కూతురు మెళ్ళో మాంగల్యం కట్టినవాడు. కసి కొద్దీ పీటను కింద ఉన్న అన్నం పళ్ళెం మీదకు విసిరింది. కంగుమని పళ్ళెం మోగింది. భద్రయ్య గాబరాగా హడావిడిగా బయటకు పరిగెత్తాడు. నువ్వు పార్వతికి మొగుడువైపోయావు, లేకపోతే ఆ పీట నీ ముఖం మీదే పడేది అన్న నాగమ్మ మాటలు వెళ్ళిపోతున్న భద్రయ్య చెవుల్లో పడకపోలేదు. ఉబికి వస్తున్న రోషాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని పళ్ళ బిగువు మీద ఆపుకుంది. నాగమ్మ రాత్రంతా తన బతుకు ఎంత తేలికైపోయిందో తలుచుకుంటూ ఏడ్చింది. తెల్లవారి నాగమ్మ బట్టలు సర్దుకొని ప్రయాణమైంది. ఒక మాట పడ్డా తన అన్న ఇంట్లో ఉన్న దారి వేరు అనుకుంది. ఇప్పుడెక్కడికమ్మా ఈ ప్రయాణం? పార్వతి తల్లి ప్రయాణం కావటం చూసి ప్రశ్నించింది. మామయ్య దగ్గరకమ్మా, చూడాలని గాలి మళ్ళింది అంది నాగమ్మ తల ఎత్తకుండానే. అబద్ధం, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. అసలు ఏం జరిగిందమ్మా? మీ అల్లుడు ఏమైనా అన్నారా అంది పార్వతి. నాగమ్మ ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. తను ఏం చెబుతుంది? ఎందుకు వెళుతున్నానని చెబుతుంది? తనకు జరిగిన అవమానం ఒకరితో చెప్పుకునేదా? పైగా కన్న కూతురుతో ఏమని చెప్పుకుంటుంది? నీ మొగుడు నా కొంగు లాగాడని ఏ తెల్లైనా కూతురుతో చెప్పుకోగలదా? నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక్క క్షణం ఉండను. నీకోసమేగా ఈ పెళ్ళి ఒప్పుకున్నాను. పద వెళ్ళిపోదాం. నీకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే నేను ఉండమని బలవంతం చెయ్యను. 4 ఇళ్ళు పాచిపని చేసుకుని బతుకుదాం పదా అంది పార్వతి రుద్ధకంఠంతో. పార్వతి ఎంత మొండిదో నాగమ్మకు తెలుసు. అన్నమాట చేసి తీరుతుంది. తను చెప్పి లాభం లేదు. బట్టల మూట లోపల పెట్టింది. నాగమ్మ మౌనంగా వెళ్ళి ఇంటి పనిలో మునిగిపోయింది. తన కూతురు కాపురం బాగుండడమే కావాల్సింది. పార్వతి కోసం తను ఎన్ని బాధలైనా పడాలి, ఎన్ని అవమానాలైనా భరించాలి అనుకుంది. నాగమ్మకు అల్లుడింట్లో యమలోకపు తెరలు లేచినాయి. భద్రయ్య అయిన దానికి కాని దానికి నాగమ్మ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. పిల్లి మీద కుక్క మీద పెట్టి అత్తను నానా మాటలు అంటున్నాడు. అయినా భద్రయ్య ఆకలి చల్లారలేదు అనే విషయాన్ని అతని చూపులు ప్రతి నిమిషం తెలియజేస్తూనే ఉన్నాయి. అల్లుడనే మాటల కంటే అతని చూపుల్ని భరించడమే నాగమ్మకు కష్టంగా ఉంది. పార్వతి అసలు సంగతి ఎక్కడ పసిగట్టేస్తుందోనని భయపడసాగింది నాగమ్మ. నాగమ్మ ఇంటి పని చేసుకుంటుంటే ఎదురుగా వచ్చి నిల్చుని భద్రయ్య తననే గమనిస్తుండడం నాగమ్మకి అసహ్యం వేసింది. తన మీద తనకే అసహ్యం వేసింది. నా సొమ్ము తినేసరికి నీకు కూడా ఒళ్ళు బలిసిందా అన్నాడు వాకిట్లో పడుకుని ఉన్న కుక్క డొక్కలో తంతు. అది అరుస్తూ పారిపోయింది. ఆ మాటలు అంది కుక్కని కాదని తనను ఉద్దేశించేనని నాగమ్మ గ్రహించకపోలేదు. కానీ మౌనంగానే భరించింది, ఉండిపోయింది. మరోనాడు పెరటి గోడ మీద కాకి అరుస్తోంది. ఆ పక్కగానే నాగమ్మ కూర్చుని అంట్లు తోముతోంది. కొవ్వు పట్టి ఒకటే కూస్తున్నావు అంటూ కర్రపుల్ల కాకి మీద కన్నట్లు విసిరాడు. కానీ అది వెళ్ళి నాగమ్మ వీపు మీద పడింది. నాగమ్మ ఉలిక్కి పడింది. వెంటనే అర్థమైంది. కింద పడ్డ కర్రపుల్లను తీసుకొని చివ్వున లేచి నిల్చుంది. కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. పుల్ల ఎత్తి విసిరబోయి ఛీ అంటూ నేలకేసి కొట్టింది. భద్రయ్య అక్కడి నుంచి చల్లగా తప్పుకున్నాడు. ఊళ్ళో పాలు పెరుగు తిని ఎంత నున్నగా బలిసావే, పక్క నుంచి పోతున్న పిల్లిని అన్నట్లు అన్నాడు. మరో రోజు నాగమ్మ వినేలా. ఒకరోజు అనవసరంగా పార్వతిని కసురుకున్నాడు. పార్వతి బుస్సున లేచింది. భద్రయ్య చెయ్యి చేసుకున్నాడు. పార్వతి భద్రయ్య చేతిని కసిగా కరిచింది. నానా తిట్లు తిడుతూ పొలం వెళ్ళిపోయాడు. అందులో ఎక్కువ భాగం తనను ఉద్దేశించి తిట్టినవేనని నాగమ్మకు తెలియకపోలేదు. నాగమ్మ వంటింటి గోడకు చేరబడి కూచుంది. తనేం చెయ్యాలి? ఒకవైపు కూతురి సంసారం, మరోవైపు తన శీలం. తను పార్వతికి తెలియకుండా వెళ్ళిపోతే? అమ్మా! పార్వతి పిలుపుకు తలెత్తి చూసింది. నాగమ్మ కూతుర్ని చూస్తూనే స్తంభించిపోయింది. పార్వతి జుట్టు రేగి ఉంది. నుదుట బొప్పి కట్టి ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా కనకన మండిపోతున్నాయి. కోపంతో బుసలు కొడుతోంది.
కూతురి వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది నాగమ్మ. అమ్మా, వెడదాం పదా, ఈ కొంపలో ఒక్క క్షణం ఉండను అంది పార్వతి. పార్వతి మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది నాగమ్మ. ఈ చాకరీ ఎక్కడ చేసినా మన పొట్టలు గడవకపోవు, పదా వెళదాం. ఇక ఆ ముసలాడి ముఖం చూడను మొండిగా రోషంగా అంది పార్వతి. నాగమ్మ లేచి కూతురి తలను తన గుండెలకు హత్తుకుంటూ అంది. తప్పమ్మా, అలా అనకూడదు. గౌరవం గల ఆడపిల్లలు ఇల్లు వదిలిపోరు. ఎన్ని కష్టాలైనా 4 గోడల మధ్య ఉండే అనుభవించాలి. అందులోనే ఆడదాని గౌరవం ఇమిడి ఉంది. నేను చస్తే నీలా గౌరవం గౌరవం అంటూ అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడను. వెళదాం పదా. ఎక్కడికి వెళ్తామమ్మా? ఇంకా వయసు మళ్ళని నేను వయసులో ఉన్న నిన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళనమ్మా? ఈ లోకం మనల్ని గౌరవంగా బతకనిస్తుందా అంది నాగమ్మ దిగులుగా. ఎక్కడికో అక్కడికి, ఇక్కడ మాత్రం ఉండను అంది పార్వతి మొండికెచ్చిన దానిలా. తప్పు తల్లి, అలా అనకు. ఆడదాని జీవితం అరిటాకు లాంటిది. మన వంశం మచ్చలేనిది. నువ్వు భర్తను వదిలి వెళ్ళిపోవటం మన వంశానికి మచ్చ తెస్తుంది తల్లి అంది నాగమ్మ కూతుర్ని బుజ్జగిస్తూ. పార్వతి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ నిట్టూర్చింది నాగమ్మ. పార్వతికి మొగుడంటే ఇష్టం కానీ అయిష్టం కానీ ఏదీ ఉన్నట్లు తోచదు. డబ్బు దొరికినంత వరకు చీరలు కొనటం, దొరికిన చెత్త పుస్తకాలన్నీ కొని చదవడం కంటే వేరే ఆలోచిస్తున్నట్లే కనబడదు. మేనల్లుడంటే భద్రయ్యకు కాస్త భయం అని గ్రహించింది పార్వతి. భద్రయ్యకు వివాహం అయ్యాక 6 నెలలకు ఒకసారి సూర్యనారాయణ వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళాడు. ఆ ఉన్న 2 రోజులు పార్వతి అంటే అభిమానం, నాగమ్మ అంటే ఆదరణ, గౌరవం చూపించాడు సూర్యనారాయణ. ఆ మధ్య పార్వతి అంటే భద్రయ్య కొంచెం భయపడుతున్నాడని తెలుసుకున్న నాగమ్మ కూతుర్ని అడిగింది. పార్వతి చిలిపిగా నవ్వింది. చెప్పమ్మా, నువ్వు కోప్పడతావు. లేదు, చెప్పు తల్లి. ఆ ముసలాడితో ఖచ్చితంగా చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. నన్ను విసిగిస్తే ఎవరితోనైనా లేచిపోతాను నేను అని. దాంతో భయపడిపోయాడు ముసలాడు. కిలకిలా నవ్వుతూ అంది పార్వతి. నాగమ్మ స్థానంలో అయిపోయింది. ఏమిటి ఈ పార్వతి మొగుణ్ణి మరీ అంత లెక్క చేయకుండా, పైగా అంత మాట ఎంత అవలీలగా అనేసింది. తప్పమ్మా, అలాంటి మాటలు నీ నోటి మీద కూడా తెచ్చుకోకూడదు. అంతకంటే ఎలా చెప్పాలో తోచని నాగమ్మ అంది. పార్వతి నిర్లక్ష్యంగా నవ్వేసింది. డిసెంబర్ సెలవులకు సూర్యనారాయణ ఇంటికొచ్చాడు. వస్తూ పార్వతికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన రాధాకృష్ణ బొమ్మను తెచ్చి ఇచ్చాడు. అది చూసుకుని పార్వతి పొంగిపోయింది. ఆనాడు పార్వతి కళ్ళల్లో వెలుగును చూసి విస్తుపోయింది నాగమ్మ. సూర్యనారాయణ వచ్చాక నాగమ్మకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. భద్రయ్య పోరు తగ్గింది. మేనల్లుడు వచ్చినప్పటి నుంచి పొద్దున్నే ఇన్ని మెతుకులు గొంతులో వేసుకుని పొలం పోయి రాత్రి కానీ తిరిగి వచ్చేవాడు కాదు. సూర్యనారాయణ నాగమ్మ దగ్గర కలుపుగోలుతనంగా ఉండేవాడు. నాగమ్మ కూడా సూర్యనారాయణను సొంత కొడుకులా అభిమానించసాగింది. కానీ పార్వతితో అతను అంత చనువుగా ఉండటం, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా కూర్చోవటం అంత బాగా అనిపించలేదు నాగమ్మకు. ఏమన్నా అంటే చిన్నవాళ్ళు బాధపడతారేమోనని భయపడేది. పరాయి వాళ్ళు కాదుగా, మేనల్లుడేగా. ఈడు కుర్రాడు పట్నం సంగతులు చెబుతుంటే పార్వతి కుతూహలంగా వింటోంది. అతను వచ్చినప్పటి నుంచి పార్వతిలో ఎంత ఉత్సాహం కనిపిస్తోంది. మొదట్లా మొండిగా కూడా కనిపించటం లేదు. పార్వతి స్వభావమే మారుతోంది. కనీసం ఇలాగన్నా పార్వతి మారిపోయి మంచి చెడు తెలుసుకొని భర్తను గౌరవించడం నేర్చుకుంటే చాలు. తన కూతురు ఎంత ఉత్సాహంగా ఉంటుందో. అంతకంటే తనకు కావాల్సిందేమిటి? సూర్యనారాయణ మంచి కుర్రాడు, బుద్ధిమంతుడు. అతనికి తెలియదా ఏమిటి ఎలా ఉండాలో? కానీ ఒకరోజు మధ్యాహ్నం ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపు తోసుకొని ఏదో పని మీద నాగమ్మ కూతురు గదిలోకి వెళ్ళబోయి గడపలోనే ఆగిపోయింది. నాగమ్మ తన కళ్ళను తన్ని నమ్మలేకపోయింది. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లుంది. శరీరం కొయ్యబారిపోయింది. తను ఏం చూస్తోంది? కల, నిజమా? కాదు, కలే. అవును, నిజం, నిజం. సూర్యనారాయణ మంచం మీద వారగా కూర్చుని ఉన్న పార్వతి ఒడిలో తలపెట్టుకుని ఉన్నాడు. పార్వతి అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఆడుకుంటూ అతని ముఖంలోకి వంగి చూస్తోంది తన్మయత్వంలో. నాగమ్మ గిరుక్కున వెనక్కి తిరిగింది. కాళ్ళు తేలిపోతున్నాయి. మతి చెలించిపోతోంది. తల్లో నరాలు ఉబికి పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పార్వతి తన కడుపున పుట్టిన బిడ్డ
ఇంత పాపానికి నైత్యానికి పాల్పడిందా? సూర్యనారాయణ చండాలుడు. అసలు వాళ్ళ వంశమే అంతా. ఆ భద్రయ్య మేనల్లుడు కదూ. మరి తన కూతురు తన వంశంలో ఏనాడైనా ఇలాంటి నైత్యం విన్నదా? మరి తన కన్నబిడ్డ ఎందుకిలా చేసింది? ఎందుకు? నాగమ్మ శరీరం దహించుకుపోతోంది. పార్వతీ! ఆడపులిలాగా గాండ్రించింది నాగమ్మ. ఆ వస్తున్నా. పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చింది. పిలిచావా అమ్మా? అంది తల్లిని చిత్రంగా చూస్తూ. ఛీ పాపిష్టిదానా, నా కడుపున చెడబుట్టావు. పార్వతి చెంప చెళ్ళుమంది. ఈ పాడు బతుకు బతక్కపోతేనేం? పార్వతి నిశ్చేష్టురాలై నిలబడింది. ఛీ పో నా ముందు నుంచి. ఇక నీ పాపిష్టి ముఖాన్ని నాకు చూపించకు. నువ్వు నా కూతురివి కావు. నేను నీ తల్లిని కాను. నాగమ్మ రయ్యన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సావిట్లో గుంజకు చేరబడి కూర్చుంది నాగమ్మ. నాగమ్మలో ఆలోచించే శక్తి లేకపోయింది. కొయ్యబారి కూర్చుండిపోయింది. పార్వతికి కళ్ళు మసకలు కమ్మినాయి. ఆమె శరీరం ఆమెకే బరువుగా తోచింది. గొడవంతా చూసి సూర్యనారాయణ చల్లగా జారుకున్నాడు. పార్వతి గది తలుపులు బిగించుకొని మంచం మీద పడుకొని దిండులో తల దూర్చి ఏడ్చింది. శరీరం కంపించిపోతోంది. ఛీ ఆ పాడు బతుకు బతక్కపోతేనేం? నీ పాపిష్టి ముఖం నాకు చూపించకు. ఆ మాటలంది తన తల్లేనా? తన కోసం ఎన్ని కష్టాలు పడిన తల్లి తనను నా కూతురివి కాదు, నేను నీ తల్లిని కాదు అందా? తన కోసం జీవితమంతా అల్లుడింట్లో ఊడిగం చేయటానికి తయారైన తల్లేనా తనను ఆ మాటలంది? పార్వతిలో అభిమానం, రోషం పెనవేసుకున్నాయి. గుండె రాయి చేసుకుంది. ఛీ ఈ నీచపు బ్రతుకు బ్రతక్కపోతేనేం? ఎవరో చెవుల్లో అరుస్తున్నట్లుగా ఉంది. నాగమ్మ యాంత్రికంగా ఆ సాయంకాలం కూడా ఇంటి పనులన్నీ చేసింది. భద్రయ్య వచ్చేసరికి అతనికి ఎలాంటి అనుమానం కలగకుండా ఉండాలని ఆమె తాపత్రయం. పార్వతి గదిలోంచి బయటకు రాలేదు. నాగమ్మకు పిలవాలనిపించలేదు. సూర్యనారాయణ ఎక్కడికెళ్ళాడో పత్తాలేడు. అల్లుడికి అన్నం వడ్డించింది నాగమ్మ. ఆ తర్వాత వెళ్ళి సావిట్లో మంచం వాల్చుకొని పడుకుంది. బుర్ర బద్దలయ్యే ఆలోచనలు. పార్వతి మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. తను పార్వతిని ఎందుకు కొట్టింది? తను ఎందుకంత తొందరపడింది? మందలిస్తే సరిపోయేది కదూ. ఇందులో పార్వతి ఒక్కదానిదే తప్ప? వాళ్ళంతా చనువుగా ఉంటే చూసి ఊరుకోవటం తన తప్పు కాదా? పార్వతిని ముసలివాడికిచ్చి పెళ్లి చేయటం తన తప్పు కాదా? కోపంలో ఏమేమో అంది. చిట్టి తల్లి ఎంత బాధపడిందో. తను అన్ని మాటలన్నా నోరెత్తలేదు. అలా పడటం దాని స్వభావానికి విరుద్ధం. తను బుజ్జగించి చెబితే పార్వతి వినేది కాదా? తనకు ఇంత నీడ దొరుకుతుందనే కదా పార్వతి గొంతు కోసింది. తన భర్త పార్వతిని గురించి ఎన్ని కలలు కన్నాడు. స్వర్గంలో ఉన్న తన భర్త ఇదంతా చూడగలిగితే తననే నిందిస్తాడు. అసలు తప్పంతా తనదేనంటాడు. అవును, తప్పంతా తనదే. లోకం మీద కసిని తను పార్వతి మీద తీర్చుకుంది. హే భగవాన్! పార్వతిని గురించిన తర్క వితర్కంతో నాగమ్మ అర్ధరాత్రి దాకా మదన పడుతూనే ఉంది. అప్పుడే కలత నిద్ర పట్టింది. అన్నీ పీడకలలే. పీడకల చెదిరింది. భయంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. నాగమ్మ ఇంటికి 100 గజాల దూరంలో ఉన్న రావి చెట్టు మీద గుడ్లగూబ కూస్తోంది. నాగమ్మ శరీరాన్ని, మనసును ఏదో అర్థం కాని బలహీనత ఆవరించింది. ఏదో భయం, దిగులు. చల్లగాలి వీస్తున్నా ఒళ్ళంతా చెమట్లు పడుతూ ఉంది. పార్వతి మీద పీడకల వచ్చింది. ఎప్పుడూ రాలేదు. తను చాలా కఠోరంగా ప్రవర్తించింది. పార్వతి ఏమైందో? పార్వతి ఏ అఘాయిత్యానికైనా పాల్పడలేదు కదా? నాగమ్మ చివ్వున లేచి లోపలికి వచ్చింది. సుడిగాలిలాగా. పార్వతి గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. గుండెలు గొంతులోకి ఎగబాకినట్లు ఉక్కిరి బిక్కిరి అయింది. గడపలో నుంచుని లోపలికి చూసింది. పక్క గదిలో నుంచి భద్రయ్య గురక వినిపిస్తోంది. పార్వతి మంచం ఖాళీగా ఉంది. నాగమ్మకు ప్రపంచం ఖాళీగా కనిపించింది. గోడ పట్టుకొని కాళ్ళను నేల మీద నిలదొక్కుంది. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చింది. సూర్యనారాయణ గదికేసి నడవాలంటే నాగమ్మకు మనస్కరించలేదు. మళ్ళీ ఆమెలో ఏదో సందేహం, దాంతోపాటు జుగుప్స కలిగి గబగబా సూర్యనారాయణ గదికేసి నడిచింది. ఆ గది తలుపులు కూడా బార్లా తెరిచి ఉండటం చూసిన నాగమ్మ నేల మీద కూలబడిపోయింది. చచ్చిపోతున్న నరాలను కూడదీసుకుంటూ మళ్ళీ పార్వతి గదిలోకి వెళ్ళింది.
ఖాళీగా ఉన్న గది నాగమ్మ ముఖంలోకి జాలిగా చూసింది. నాగమ్మ చుట్టూ ప్రపంచంతో పాటు తన్ను కూడా మర్చిపోయింది. గోడ గడియారం 3 కొట్టి నాగమ్మను మళ్ళీ ఈ లోకంలోకి తెచ్చింది. పిచ్చిగా గదంతా కలయి చూస్తున్న నాగమ్మ దృష్టి దిండు మీద మడత పెట్టి ఉన్న నీలం రంగు కాగితాల మీద పడింది. యాంత్రికంగా లేచి వెళ్ళి ఆ కాగితాన్ని అందుకుంది. గోడకు తగిలించి ఉన్న కోడిగుడ్డు లాంతర్ని తీసి ఒత్తి పెద్దది చేసి కింద పెట్టింది. లాంతర్ దగ్గర కూర్చుని గుండె రాయి చేసుకుని కాగితం మడత విప్పి చదవసాగింది. అమ్మా, నిన్ను అలా సంబోధించే అధికారాన్ని నేను కోల్పోయానని నాకు తెలుసు. అయినా నిన్ను అలాగే పిలవాలనిపించిందమ్మా. నన్ను క్షమించమ్మా. ఇలా పిలుస్తున్నందుకు. నీకు నా ముఖం చూపించవద్దన్నావు. ఆ మాటే నాకు ఇంత సాహసాన్ని ఇచ్చిందమ్మా. ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదువు. ఇదే నా కడసారి కోరిక. నువ్వు నన్ను ఛీ, ఈ పాడు బతుకు బతకపోతేనేమన్నావు. నాకు అలాగే అనిపించిందమ్మా. నువ్వు ఈ జన్మలో నా ముఖం చూడవని నాకు తెలుసు. అంత క్షమించిన ప్రతినిత్యం నీ కళ్ళకు నేను బాధాకరంగానే కనిపిస్తానని నాకు తెలుసు. నేనంటే వదులుకోలేని ప్రేమ అసహ్యాల మధ్య నీ మనస్సు నలిగిపోతూ ఉంటుందని నాకు తెలుసు. నీవు నా కోసం ఎన్నో కష్టాలను అనుభవించావు. అవమానాలకు, తిరస్కారాలకు గురయ్యావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు బాధ కలిగించకూడదు అనుకుంటూనే బాధ కలిగించాను. అది నా స్వభావం అయిపోయింది. నాలో తెలియకుండానే విద్రోహ గుణాలు పెరిగాయి. చిన్నతనం జీవితంలో అన్ని భాగాల కంటే మధురమైంది అంటారు. కానీ నాకు సహజమైన చిన్నతనంలో ఆనందం ఎక్కడ లభించిందమ్మా? ఊహ తెలిసినప్పటి నుంచి తిరస్కారాన్ని తెలుసుకున్నాను. చేదునే రుచి చూశాను. ప్రతికూల పరిస్థితుల్లో పెరిగి పెద్దదాన్నయ్యాను. అందుకే నా స్వభావం ప్రతిదాన్ని ప్రతిఘటించడమే అలవర్చుకుంది. భద్రయ్యకు ఇచ్చి నన్ను వివాహం చేయటానికి నువ్వు నిర్ణయించుకున్న క్షణంలో నాలోని ప్రతి అణువు ప్రతిఘటించాలనే బాధపడింది. కానీ ఆ కోరికను ఎంతో కష్టం మీద గొంతు నొక్కి అణచివేశాను. అది కేవలం నీకోసమేనమ్మా, నీకోసమే. నిన్ను ఆ నరక కూపం నుంచి వెలికి తీయాలనేనమ్మా, కేవలం నీకోసమేనమ్మా. భద్రయ్యని చూస్తుంటే నాకు అసహ్యం వేసేది. రక్కాలని పీకాలని అనిపించేది. అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినేదాన్ని. చివరకు లేచిపోతానని బ్రహ్మాస్త్రం ఉపయోగించాను. దాంతో భయపడిపోయాడు. అలా చేయవద్దని, ఇక నీ జోలికి రానని మాట ఇచ్చాడు. అలా నేను చేస్తే తన వంశ గౌరవానికి మచ్చ ఏర్పడుతుందట. అప్పుడు నాకు అత్తయ్య అంటూ ఉండే మాటలు గుర్తొచ్చాయి. నీకు గుర్తుందా అమ్మా? ఇది ఎవన్నో తీసుకొని లేచిపోతుంది, ఈ వంశానికి మచ్చ తెస్తుంది అనేది అత్తయ్య. భద్రయ్య మాటలకు నాలో నేనే నవ్వుకున్నాను. అప్పుడు చేస్తే ఒక వంశానికి మచ్చ వచ్చేది. ఇప్పుడైతే 2 వంశాలకు మచ్చ తెచ్చేది. ఆ క్షణంలో నాకు అంత పని చేయాలని, 2 వంశాలకు మచ్చ తెచ్చి వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని అనిపించేది. ఆ వంశాలు 2 నీకు నాకు ఏమిచ్చాయమ్మా? చదువుతున్న నాగమ్మ చేతులు వణికాయి. కళ్ళ నీళ్లు కమ్మి అక్షరాలు కనిపించలేదు. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చదవసాగింది. అమ్మా, ఈ భద్రయ్య ఇంట్లో ఉన్న ఇంతకాలం నేను ఎలా ఉన్నానో చెప్పనా? మేఘావృతమైన ఆకాశం, ప్రకాశహీనమైన సాయంకాలం, వాయువు పోయిన వాతావరణం. ఒక రెక్కలు తెగిన పక్షి క్రింద పడి గిలగిలా తన్నుకుంటూ ఉంది. దీనంగా ఆశగా ఆకాశం కేసి చూస్తోంది. స్వేచ్ఛగా ముక్తాకాశంలో ఎగరాలనే కోరికను అణుచుకోలేక ఎగరటానికి ప్రయత్నిస్తూ నేల మీద ఎగిరెగిరి పడుతోంది. అందువల్ల గాయపడిన రెక్కల్ని మరీ గాయపరుచుకోవడం తప్పించి ప్రయోజనం లేదు. దానికి ఎగరాలని ఉంది, ఎగరలేదు. అక్కడి నుంచి దూర తీరాలకు పారిపోవాలని ఉంది, కదల్లేదు. దాని రెక్కలు తెగ్గొట్టారు. అదే సమయంలో ఒక మంత్రగాడు వచ్చాడు. ఆ రెక్కలు తెగిన పక్షిని చూశాడు. దాని కళ్ళల్లోకి చూశాడు. దాని ఆకలిని అర్థం చేసుకున్నాడు. అతని హృదయం కరుణతో నిండిపోయింది. తన మంత్రశక్తిని ఉపయోగించాడు. పక్షికి కొత్త రెక్కలు వచ్చాయి. మరుక్షణంలోనే అది ఆకాశంలో ఉంది. భూమిని మర్చిపోయింది. అంతవరకు అనుభవించిన దారుణ బాధ మర్చిపోయింది. అమ్మా, ఒక్క మాట అడుగుతాను. ఆ పక్షి రెక్కల్ని విరిచి దాన్ని సహజ జీవన గతి నుంచి కిందకు పడేసిన వేటగాడికి దాని మీద అధికారం ఉందా? లేక దానికి నూతన జీవితాన్ని ప్రసాదించిన మంత్రగాడికా? రెక్కలు వచ్చిన పక్షి నేల మీద ఎంతకాలం ఉండగలదమ్మా? అది దాని స్వభావానికే విరుద్ధం.
సూర్యంలోని వ్యక్తిత్వం అతను కనిపించిన క్షణంలోనే నన్ను ఆదరంగా పిలిచింది. నేను ఉలిక్కిపడ్డాను, తత్తరపాటు చెందాను. కానీ ఆ పిలుపుకు జవాబుగా పలక్కుండా ఉండలేకపోయాను. అతన్ని చూసిన క్షణంలో ఇంకా ఏమనిపించిందో చెప్పనా అమ్మా? నన్ను అసహించుకుంటున్నావు కదూ, సిగ్గు విడిచిందనుకుంటున్నావు కదూ, ఏమనుకున్నా నువ్వు అమ్మవు. అమ్మ క్షమించగలదు. ఆ క్షణంలో నాకు అంతవరకు తలుపులు కిటికీలు అన్నీ మూసివేసిన గదిలో బంధించబడిన వ్యక్తిని ఒక్కసారిగా అన్నీ తెరుచుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంతసేపు గాలి వెలుతురు లేని చోట ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా వెలుతురు స్వచ్ఛమైన గాలి లభిస్తే ఎలా ఉంటుంది? సముద్రపు ఒడ్డున కూర్చుని సూర్యోదయాన్ని తిలకిస్తున్నట్లు, మూడంతస్తుల మేడ మీద ఉన్న పున్నమి నాడు చంద్రోదయాన్ని తిలకిస్తున్నట్లు, నిద్ర మంచం మీద నుంచి కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి మంచుకు తడిసిన గులాబీ పుష్పం కనిపించినట్లు అనిపిస్తుంది నాకు సూర్యాన్ని చూస్తుంటే. అతన్ని చూసి నాలో సెలయేర్లు ఉరకలు తీశాయి. ప్రతి జీవాణువు పరవశించింది. మధ్యాహ్నపు ఎండల నా శరీరాన్ని యవ్వనం మార్చేస్తున్న సమయంలో సూర్యం స్పర్శ. ఏం రాయమన్నావమ్మా? సూర్యం నన్ను చూసి జాలిపడ్డాడు, సానుభూతిని చూపించాడు. నాకు జరిగిన అన్యాయానికి అతనిలోని యువరక్తం కుతకుతలాడింది. అమ్మా, నేను చేసింది అంత మహాపాపం అంటావా? అలా అయితే రాధాకృష్ణుడికి ఏమవుతుంది? మేనత్త, పైగా కృష్ణుడి కంటే చాలా పెద్దది కూడానట. నేను సూర్యం కంటే చిన్నదాన్నిగా. రాధాకృష్ణుల ప్రేమను మనం ఆదర్శంగా భావిస్తూ వారిని పూజిస్తున్నాం. సత్యభామ కృష్ణ, రుక్మిణి కృష్ణ, లేక జాంబవతి కృష్ణ అనంది ఎందుచేత? రాధ కూడా వివాహితే అయి ఉండాలి, లేకపోతే కృష్ణుడు పెళ్లి చేసుకునేవాడేగా. రాధ కూడా లోకదూషణకు బాధలకు గురి అయి ఉండాలి. మరి నువ్వు రాధాకృష్ణుల ప్రేమను అపవిత్రం అనగలవా? అంతవరకు చదివిన నాగమ్మ ఓ క్షణం ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. కళ్ళు తుడుచుకొని ముందుకు సాగింది. అమ్మా, నాకు జీవితాన్ని ప్రసాదించిన నువ్వే ఛీ, ఆ పాడు బతుకు బతకపోతేనే అంటున్నావు. నా చెవుల్లో అవే శబ్దాలు మారుమోగాయి. నాకు అలాగే అనిపించింది. నేను చేసింది మహా అపరాధమే అనుకున్నాను. నాకు చచ్చిపోవాలనిపించింది. చచ్చి అందరి మీద కసి తీర్చుకోవాలనిపించింది. ఆ రాత్రి భద్రయ్య వచ్చి తలుపు తట్టే వరకు నేను ఈ లోకంలోనే లేను. అతను వచ్చి ముభావంగా తన మంచం మీద పడుకున్నాడు. మరో అర్ధగంట కల్లా గురక వినిపించింది. నేను మెల్లగా లేచి బయటకు వచ్చాను. నువ్వు సావిట్లో పడుకొని ఉన్నావు. చివరిసారిగా నీ పాదాలకు దూరం నుంచి నమస్కరించాను. సూర్యం గది దగ్గరకు వెళ్ళాను. అతను అక్కడ లేడు. పిరికివాడు, పారిపోయాడనుకున్నాను. నన్ను చూసి నాకే నవ్వుకోవాలనిపించింది. పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాను. బావి గట్టున కూర్చొని అనేక విధాలా ఆలోచించాను. చావంటే ఓ క్షణం భయం వేసింది. కానీ అంతలోనే ఛీ, ఈ పాడు బతుకు బతకపోతేనే అన్న నీ మాటలు గట్టిగా వినిపించాయి. కళ్ళు మూసుకున్నాను. ముందుకు దూకేశాను. కాదు, దూకబోయిన నేను ముందుకు పడి నీళ్లలో మృత్యుదేవత బాహువుల్లో ఉండవలసిన నేను వెనక్కుపడి రెండు బలమైన చేతుల ఆధారంతో విశాలమైన యువకుని గుండెల మీదకు పడిపోయాను. నన్ను ఎవరు రక్షించారో తెలిసిందా అమ్మా? నా మేనల్లుడు వరుసైన సూర్యనారాయణ. సూర్యం నాకు జీవితం అంటే ఏమిటో బోధించాడు. నా కళ్ళు తెరిపించాడు. చీకటి పడినప్పటి నుంచి జామ చెట్టు కింద కూర్చొని ముందు కర్తవ్యాన్ని గురించే ఆలోచిస్తున్నాడట. ఒక నిర్ణయానికి వచ్చి లోపలికి వస్తూ బావిగట్టున కూర్చున్న నన్ను చూశాడు. అమ్మా, సూర్యం చెప్పిన మాటల సారాంశం చెబుతున్నాను. ఈ వంశ గౌరవాలు, మర్యాదలు, సంఘం, ఆచారాలు, విజ్ఞానం, వికాసం, సంస్కారం, సంస్కృతి, నాగరికత, ప్రపంచంలోని సర్వశక్తుల్ని కలిపి ఏది ఒక్క జీవితాన్ని ప్రసాదించమను చూద్దాం. అటువంటప్పుడు వాటికి జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క జీవితాన్నే కాదు, వీటన్నింటినీ కలిపి ఏది గడిచిపోయిన ఒక్క క్షణాన్ని తిరిగి ఇవ్వమను చూద్దాం. క్షణం క్షణభంగురం, కానీ అలాంటి కొన్ని క్షణాలు కలిసేగా ఈ సృష్టికి స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. నాకు జీవితం కావాలి. కాదు, నాకు లభించిన ఈ జీవితం సార్థకం కావాలి. చిన్నతనంలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలియకుండానే గడిచిపోయింది. మళ్ళీ ఎన్ని తపస్సులు చేసినా ఆ చిన్నతనం నాకు తిరిగి వస్తుందా?
అదే తప్పును మళ్ళీ యవ్వనంలో చేస్తాననుకో, ఇక జీవితం నాకు ఇచ్చిందేముంటుంది? గడిచిపోయిన క్షణం మళ్ళీ సంపాదించుకోలేను. అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాను. జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ బంధాల్లో నేను ఉండలేను. నాకు విముక్తి కావాలి. నేను చేసింది తప్పంటావా అమ్మా? ఏది తప్పు? సంఘం కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచింది. అవి దాటడమే తప్పంటావు కదూ? ఆ సంఘం నీకు నాకు ఇచ్చింది ఏమిటి? జన్మ దుఃఖం. నీలా నాకు జన్మ దుఃఖాన్ని భరించే ఓపిక లేదమ్మా. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు మలుచుకోవటానికి కూడా నాకు హక్కు లేదా అమ్మా? ఈ కట్టుబాట్లు కేవలం ఆడదాని కోసమే ఏర్పరిచారు మన పూర్వులు. ఎందువలనంటావు? సంఘాన్ని శాసించేవాడు, శాస్త్రాలు సృష్టించినవాడు మగవాడే కాబట్టి. సృష్టిలో అతి సుకుమారమైన వస్తువును రెండు రకాలుగా చూస్తారు. ఒకవైపు దానికి సౌందర్యాన్ని, అలౌకికత్వాన్ని ఆపాదించి ఆరాధిస్తారు. మరోవైపు అది ఎందుకు పనికిరాని, బలహీనమైనదంటూ తృణీకరిస్తారు. అదృష్టమో దురదృష్టమో ఆడది ముఖ్యంగా మన దేశంలో ఈ రెండు అనుభవాలకు గురి అయింది. ఒకవైపు సుందరి, సుకుమారి, కోమలాంగి, మాతృమూర్తి అంటూ ఆరాధిస్తున్నారు. మరోవైపు ఆడది అబల అంటూ తృణీకార భావంతో చూస్తున్నారు. గుడిలో దేవతకు గౌరవం ఎంతవరకు ఉంటుందో తెలుసా అమ్మా? ఆ దేవతను ఆరాధించే వ్యక్తులున్నంతవరకే. పూజించేవారు లేని ఆ దేవాలయం అనేక జంతువులకు, మురికికి ఆలవాలం అవుతుంది. అమ్మా, మన ఊళ్ళో కోనేరు పక్కగా ఉన్న అమ్మవారి దేవాలయం ఎంత శిథిలమైపోయిందో నీకు తెలుసుగా? జిల్లేడు మొక్కలు మొలిచి పాములకు, పందులకు ఆలవాలమైంది. తాతయ్య, అమ్మమ్మ ఆడపిల్లల కోసం పూజలు చేశారు. నిన్ను కూడా గుళ్ళో దేవతలా ఆరాధించారు, గౌరవించారు. అంతేకాని మగపిల్లవాడిలా నిన్ను పెంచలేకపోయారు. తరతరాలుగా ఈ ప్రత్యేకతే ఆడదాన్ని ఆడదిగానే ఉంచుతూ వస్తోంది. పైకి పెరగనివ్వటం లేదు. ఆడదానికి కావలసినవి ఏమిటో సంఘమే నిర్ణయించి పెడుతుంది. ఆడదాని కోసం సంఘమే ఆలోచిస్తుంది. ఆమెకు ప్రత్యేకమైన ఆలోచనలు అక్కర్లేదు. నత్త శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల సృష్టిలోనే దాని రక్షణ కోసం ఓ గుల్ల ఏర్పడింది. కానీ ఆ నత్త కూడా ఆకలేనప్పుడు, జీవన సహచరుడు కావలసి వచ్చినప్పుడు ఆ గుల్ల నుంచి బయటకు వస్తుంది. ఆ ఆకలి తీరాక అది మళ్ళీ గుళ్ళలోకి వెళ్ళిపోతుంది. స్త్రీ పురుషుని కంటే శారీరకంగా బలహీనమైనదంటూ సంఘం ఆడదాని చుట్టూ కట్టుబాట్లనే కవచాన్ని ఏర్పరిచింది. ఆకలైతే కూడా ఆడది ఆ కవచాన్ని దాటి రానక్కర్లేదు. అన్నీ ఆ కవచం లోపలే ఏర్పాటు. ఏ కారణం వల్లనైనా ఆమె ఆ కవచాన్ని వదిలేసి బయటకు వచ్చిందా, ఇక ఆమె పొందే అవమానాలకు, తిరస్కారాలకు అంతే ఉండదు. అమ్మా, నీ విషయం ఏమైంది? నిన్ను తల్లిదండ్రులు రక్షణ కవచంలో అతి వైభవంగా పెంచారు. నీకు స్వతంత్రంగా బ్రతకటానికి అవసరమైన విద్యను కానీ, అవకాశాలను కానీ కల్పించలేదు. వాటి అవసరం ఉంటుందని కూడా ఆలోచించలేదు. తర్వాత వివాహం చేసి భర్త రక్షణలోకి నిన్ను పంపించి అమ్మమ్మ, తాతయ్య తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. కానీ అనుకోకుండా అకస్మాత్తుగా నీ భర్త పోయాడు. నువ్వు కవచ విహీనవయ్యావు. అన్నల అండన చేరావు. అనేక బాధల్ని అనుభవించావు. దేనికోసం? నీ పొట్టకు, నీ బిడ్డ పొట్టకు పిడికెడు మెతుకుల కోసం. నువ్వెందుకు ఇన్ని బాధల్ని భరించాల్సి వచ్చింది? అవసరమైతే నువ్వు ఓ వ్యక్తిగా ఈ విశాల ప్రపంచంలో బ్రతకగలవు అనే ధైర్యం కానీ, వ్యక్తిత్వం కానీ నీకు లభించలేదు. నీకు చదువు చెప్పాలని తాతయ్యకు కానీ, అమ్మమ్మకు కానీ తోచలేదు. ఎందువల్ల? ఆడపిల్లకు విద్యా అవసరం గురించి వాళ్ళు ఆలోచించలేదు. కట్నం అనే దురాచారం ఎందుకు ప్రబలింది? ఆడపిల్లకు తల్లిదండ్రులు ఆస్తి మీద అధికారం లేకపోవటం వల్లనే. నీకు అన్నయ్యలతో పాటు సమభాగం ఆస్తి లభించి ఉంటే నీకు నీదంటూ ఓ ఇల్లు, పొట్టకింత తిండి ఉండేది కదూ. నీకు నన్ను చదివించాలని ఉండేది. ఎందుకు చదివించలేకపోయావు? నీ చేతిలో చిల్లి గవ్వ కూడా నీదంటూ ఏమీ లేదు కనుక నువ్వు చదువుకొని ఉన్నా నీ జీవితం ఇంకోలా ఉండేది. నాన్న పోగానే ఏ చిన్న ఉద్యోగమో చూసుకొని స్వతంత్రంగా బతుకుతూ నన్ను నీ అభిరుచులకు అనుకూలంగా పెంచుకోగలిగేదానివి. నీకు మామయ్యలతో పాటు ఆస్తిలో సమభాగం ఉన్నట్లయితే పెద్ద మామయ్యే నన్ను తన కొడుకు ఇవ్వమని నిన్ను అర్థించి ఉండేవాడు. కానీ ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్న నీకు నేను ఓ గుదిబండనే అయ్యాను. ఆడపిల్ల ఎదిగి ఇంట్లో కూర్చోవడం లోకం దృష్టిలో తప్పు. ఆ పిల్లను ఏ ముసలాడికో, రోగిష్టికో కట్టి లోకం తేలిగ్గా నిట్టూర్పు విడుస్తుంది.
అమ్మా, ఒక్క విషయం ఆలోచించమ్మా. ఆ తర్వాత నన్ను క్షమించగలిగితే క్షమించమ్మా. నీ చిన్నతనం అల్లారు ముద్దుగా గడిచింది. మరి నా చిన్నతనం? నీకు 12,000 కట్నం ఇచ్చి విద్యావంతుడు అందగాడు అయిన భర్తను తెచ్చారు. కొంతకాలమే అయితేనే నువ్వు జీవితాన్ని అనుభవించావు. నా విషయం కట్నం ఇవ్వలేక 60 పడిలో ఉండి వికారంగా ఉండే ఓ మొరటి ముసలోడికి కట్టబెట్టారు నన్ను. నాన్న పోయాక నీ బ్రతికేమైంది? ఎన్ని తిరస్కారాలను అవమానాలను భరించావు. కానీ అవన్నీ నీ రక్తం పంచుకొని పుట్టిన సోదరుల ద్వారా నీవు పుట్టిన ఇంట్లోనే కనుక నువ్వు పెద్దగా బాధపడలేదు, అవమానాలుగా తలచలేదు. కానీ నా విషయం 60వ పడిలో ఉన్న భద్రయ్య ఏ నిమిషంలోనైనా హరి అనవచ్చు. ఇంకా నాకు 18 ఏళ్ళు నిండలేదు. అప్పుడు నా బ్రతుకు ఏమవుతుంది? ఎవరి పంచన తలదాచుకోను? భద్రయ్య మేనల్లుడి రక్షణలో అతని భార్యకు సేవ చేస్తూ అవమానాల బతుకు బతకాల్సిందేగా. ఎన్ని అవమానాలకు గురై ఎంత నికృష్టపు బ్రతుకు బతికి రాలిపోతే ఈ లోకం సంఘం అంత హర్షిస్తుంది. మహాతల్లి, పుణ్యాత్మురాలు, పతివ్రత అంటూ పొగుడుతుంది ఈ లోకం నేను చచ్చిపోయాక. కానీ నాకు అవేవి అక్కర్లేదమ్మా. నాకు జీవితం కావాలి, జీవితాన్ని అనుభవించాలి. సూర్యం నన్ను వివాహం చేసుకుంటానన్నాడు. చేసుకోకపోయినా నేను పెద్దగా విచారించను. ఇది నేను వరించిన జీవితం. అందులో దుఃఖం లభించినా సుఖం లభించినా సమభావంతో అనుభవిస్తాను. కానీ నాకు విముక్తి కావాలి. ఈ వైతరిణి లాంటి జీవితం నుంచి విముక్తి కావాలి. నా కోసం మరొకరు ఏర్పరిచిన రక్షణ కవచంలో భద్రంగా నేను ఉండలేనమ్మా. నాకు ఊపిరి సలపటం లేదు. జీవితం నన్ను పిలుస్తోంది. ఆ పిలుపుని నేను ఉపేక్షించలేను. వెళ్ళిపోతాను. నాకు తెలుసు నా వల్ల 2 వంశాలకు కళంకం వస్తుందని. అందరూ నెత్తి నోరు బాదుకుంటారని. రాణి, నేను కోరుకునేది కూడా అదే. కనీసం ముందు వాళ్ళైనా కళ్ళు తెరుస్తారు. ఆడపిల్లల్ని బలి పశువుల్ని చేయటానికి వెనక ముందు ఆడతారు. కనీసం ఈ 2 వంశాల వాళ్ళైనా ముక్కుపచ్చలారని ఆడపిల్లల్ని ముసలాళ్ల కబంధ హస్తాల్లోకి ఇరికించరు. నేను వెళ్ళిపోతున్నాను. ఈ క్షణం నుంచి నేను విముక్తిని, నేను మార్గదర్శినిని, నేను క్రాంతిని. లోకం నన్ను పతిత అంటే నేను భయపడను. లోకాన్ని చూసి నేను హాయిగా నవ్వుకుంటాను. నాకు ఒకటే బాధగా ఉందమ్మా. నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు నాతో రావని నాకు తెలుసు. నీ చుట్టూ బిగించిన కవచం చాలా బలమైంది. దాన్ని విడిచి రావటానికి నువ్వు ఇష్టపడవు. నాకు తెలుసు. నీకు గౌరవం కావాలి. లోకం అంటే నీకు భయం. సుఖం నీకు అక్కర్లేదు. పెద్దలు నీకోసం కట్టిన బంధాల నుంచి నీకు విముక్తి అక్కర్లేదు. అమ్మా, నన్ను క్షమిస్తావు కదూ? అమ్మా, నువ్వు పెద్ద మామయ్య ఇంటికి వెళ్ళమ్మా. నీ పార్వతి. ఉత్తరం చదివి ముగించిన నాగమ్మ కొయ్యబారిపోయి గోడకు చేరబడి ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకే తెలియదు. దూరం నుంచి కోడి కూత వినిపించింది. ఆ వెంటనే నాగేశ్వర స్వామి ఆలయం గంటలు గణగణా మోగాయి. నాగమ్మలోకి చైతన్యం తిరిగి ప్రవేశించి నలువైపులా పరికించి చూసింది. గది నిండా కాగితాలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఓ క్షణం ఆ కాగితాల కేసి నిర్లిప్తంగా చూసింది. పార్వతి, మంచి పని చేశావమ్మా. నువ్వన్నా సుఖపడు తల్లి. నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను తల్లి. నాగమ్మ చెవులకు తన మాటలే ఎవరి మాటలుగానో వినిపించి ఉలిక్కిపడింది. ఇదేమిటి? తను పార్వతి చేసిన పాపిష్టి పనిని సమర్థిస్తోందా? తన వంశంలో ఇంతవరకు ఎవరైనా ఇలాంటి పాడు పని చేశారా? తను గాని తన వాళ్ళు గాని 10 మందిలో తలెత్తుకొని తిరగలరా? పాపిష్టిదానా, ఎంత పనికి మాలిన పని చేశావే? పార్వతి పాపిష్టి పని చేసిందా? పార్వతి అలా చేయడానికి కారణం ఎవరు? తను చేసింది మంచి పనా? తను పార్వతిని భద్రయ్యకు ఇచ్చి వివాహం చేయటం పాడు పని కాదు. ఆ మాటకొస్తే పార్వతి ఇలా చేయటానికి అన్నయ్యలు, తను, తన వంశము అన్నీ కారణాలే. తనలాంటి నికృష్టమైన బతికే తన కూతురు బతకాలని తన కోరిక కాదు. కాదు, పార్వతి మంచి పనే చేసింది. పార్వతి మంచి పనే చేసింది. పార్వతి సుఖంగా బతకాలి. భద్రయ్య గురక వినిపించింది. ఉలిక్కిపడి లేచి నిల్చుంది. తెల్లవారు వస్తోంది. కూతురు లేని అల్లుడింట్లో తను ఉండటమా? భద్రయ్య లేచి విషయం తెలుసుకుంటే తను అతని ఎదురుగా ఏ ముఖం పెట్టుకొని నిలబడుతుంది? నాగమ్మ గబగబా బయటకు వచ్చింది. కొంగు భుజం మీదుగా కప్పుకొని మసక చీకట్లో నడుస్తోంది. చౌరస్తా దగ్గరకు వచ్చి ఆగిపోయింది. తన మార్గం ఎటు? తను ఎక్కడికి వెళ్ళాలి? అన్నయ్య ఇంటికా? ఈ పరిస్థితిలో
ఈ స్థితిలో అన్నయ్య ఇంటికి వెళ్ళి ఏం చెబుతుంది? తన కూతురు భద్రయ్య మేనల్లుడితో లేచిపోయిందని చెబుతుందా? పార్వతి నిజమే చెప్పింది. తనకు ఎవరిదో ఒక రక్షణ కావాలి. అది లేకుండా తను బతకలేదు. అసలు ఆడవాళ్ళు ఎవరి రక్షణ లేకుండా బ్రతకగలరనేది తన ఊహకు అందంది. నాగేశ్వర స్వామి గుడి నుంచి సుప్రభాతం వినిపిస్తోంది. చౌరస్తాలో నిలబడిపోయిన నాగమ్మ యాంత్రికంగా సుప్రభాతం వినిపిస్తున్న వైపుకు నడిచింది. గుడికి దగ్గరలో ఉన్న కోనేరు ముందుకు రాగానే ఆగిపోయింది. ఓ క్షణం ఆలోచించి గబగబా ఒక్కొక్క మెట్టే దిగి కోనేరు చివరి మెట్టు మీద కూర్చుంది. కాళ్ళు మాత్రం నీళ్ళల్లో ఉన్నాయి. చీర కుచ్చిళ్ళు తడుస్తున్నాయి. నాగమ్మకు ఇంకా 35 ఏళ్లైనా నిండలేదు. పాచిపట్టిన గట్లు, ఆకుపచ్చని మురికి కోనేటి నీటిని చూస్తూనే ఒకప్పుడు అసహించుకునే నాగమ్మ, మనిషి తోడు లేనిదే కోనేటి దరిదాపులకైనా రాలేని నాగమ్మ మసక చీకట్లో కోనేరు చివరి గట్టు మీద కూర్చుంది. ఆకుపచ్చగా ఉన్న నీళ్లలోకి చూసింది. అత్తతో పోట్లాడి కోనేట్లో దూకేసిన ఆదెమ్మ, మొగుడితో పోట్లాడి కోనేట్లో దూకేసిన కమలమ్మ, కొడుకు అవమానించాడని కోనేట్లోకి ఉరికిన మంగమ్మ నాగమ్మ కళ్ళల్లో గిర్రున తిరిగారు. కాదు, ఆ కోనేటి నీళ్లలో నుంచి ఆమె కోసం చేతులు చాచారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కోనేట్లో పడి ఆత్మహత్య చేసుకున్న వారందరూ నాగమ్మను ఆదరంగా ఆహ్వానించారు. 35 ఏళ్లు నిండిన నాగమ్మ 3 జన్మల దుఃఖాన్ని అనుభవించింది. ఆలయంలో సుప్రభాత సేవ అయిపోయింది. స్వామివారు కైంకర్యం ఆరగించడం మొదలుపెట్టాడు. నాగమ్మ చేతులెత్తి మనసులోని భగవంతుడికి నమస్కరించింది. స్వామి, ఆత్మహత్య పాపం అంటారు, కానీ ఇక ఈ జీవితాన్ని మోసే ఓపిక లేదు భగవాన్. నేను చాలా అలసిపోయాను. అవును, పార్వతి నిజమే చెప్పింది. మా జీవితాలు వైతరిణిలాగే మారాయి. నేను వైతరిణి లాంటి జీవితం ప్రతి నిమిషం ఈదటానికి ప్రయత్నించి అలసిపోయాను. చచ్చిన లోకానికి వెళ్లే దారిలో వైతరిణి ఉందో లేదో నీకే తెలుసు భగవాన్. కానీ నాకు బ్రతుకులోనే వైతరిణిని చూపించావు. కనుచూపు మేరలో ఒడ్డు కనిపించదు. నేను అలసిపోయాను. ఇక ఈదలేను. నాకు విశ్రాంతి కావాలి. నాకు ఈ వైతరిణి నుంచి విముక్తి కావాలి. భగవాన్, నన్ను క్షమించు. అమ్మా పార్వతి, నువ్వు కూడా నన్ను క్షమించమ్మా. నాగమ్మ కళ్ళు మూసుకుంది. గుడిలో గంట మోగింది. స్వామివారు కైంకర్యం ఆరగించడంలో మునిగి ఉన్నారు. తూర్పు దిక్కున ఆకాశం రాగరంజితమైంది. సూర్యభగవానుడు లోకానికి చీకటి నుంచి విముక్తి ప్రసాదించాడు. భద్రయ్య ఇంకా గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. పెరట్లో ఉన్న బావి దగ్గర కాకులు నాగమ్మ కోసం కాదు, ఆమె తెచ్చే అంట్ల గిన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.